స్తోత్రం వందనములు స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభావ మహోన్నత సర్వోన్నత లోకరక్షక మీ బంగారు పాదాలకి లెక్కలేదని వందనములు స్తోత్రం తండ్రి నాన్న ప్రభా సాయంకాలం తీర్చిన ప్రభు మమ్మల్ని అందరినీ నాన్న ప్రభా చేర్చినందుకు స్తోత్రం చేసి ప్రభా తండ్రి నాన్న ప్రభా వృద్ధి గురించి నాయన ప్రభు మేమందరం కనెక్ట్ అవ్వడానికి మీ ఇచ్చిన కృపను బట్టి మీకు వందం నాయన ఈ ఫ్యామిలీని బట్టి మీకు వందనాలు వేసా నాయన ప్రభా ఈ సహోదర భావాన్ని మా అందరికి ఇచ్చినందుకు మీకే వందనములు స్తోత్రం తండ్రి నాయన ప్రభా ఎస్సీ అలాగే ఎక్కడెక్కడ ఉన్న ఇంకా నాయన ప్రభా మా ఈ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాల్సిన మెంబర్స్ అందరినీ కూడా నాయన ప్రభా మేము నాయన ప్రేమగా ఆహ్వానించి జాయిన్ చేసే కృపను మా అందరికి దయచేయమని కోరుతున్నాం ఏసయ్య నేను అలాగే ఈ రోజు నాయన ప్రభా నేర్చుకుంటుండగా నాయన మీరు మాకు జ్ఞానం ఇవ్వండి వాక్యం చెప్తున్నాను దాన్ని బట్టి మీకు అందరితో వాక్యం నేర్చుకుని మేము లైఫ్ లో ఫేస్ చేసే ఛాలెంజెస్ అన్నిటిని కూడా ధైర్యంగా నేను ప్రభా ఎదుర్కొనే కృపని జ్ఞానం దయచేయమని కోరుతున్నాం తండ్రి ఇంకా రావాల్సిన బట్టి ప్రార్థిస్తున్న నేను ప్రభా వాళ్ళకి మార్గం సరళం చేసి నేను ప్రభా మీరే వాళ్ళని రప్పించమని కోరుకుంటున్నాం తండ్రి వాక్యం వినంత వరకు నేను మేమందరం ఇంప్లిమెంట్ చేసుకుని కృపను దయచేయండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నన్ను ప్రభు మాకు మత మీరు ఉండమని కోరుకుంటూ ఏసీ అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. Thank you very much. Okay, Sampath, over to you. మధ్యలో పాట మంచిగా వచ్చింది. అవును, మధ్యలో పాట కూడా ప్రార్థనతో పాటు పాట కూడా పాడిస్తావు. ఓకే, ప్రేరేపణ వచ్చినట్టుంది. నెట్వర్క్ ఉంటుంది ప్రేరేపణ. ప్రేరేపణ వచ్చింది అక్క, ప్రవచించారు రీమిక్స్ అన్య మధ్యలో రీమిక్స్. ఓకే, వైట్ సంపత్ చలో. ఓకే అండి, మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫీలింగ్స్ అబౌట్ మనీ చూసాం. సో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు చూడబోతున్నాం. ఖర్చుకు ముందు ఆలోచనలే హద్దు అండి. ఏదైనా ఖర్చు పెట్టడానికి ముందు ఫస్ట్ ఆలోచనలు కంట్రోల్లో ఉండాలి. ఎందుకనంటే మనిషి యొక్క ఆశలు, మనిషి యొక్క ఆలోచన విధానమే అన్ని సమస్యలకు కారణం. ఏదైనా కావచ్చు అండి, ప్రపంచంలో నువ్వు ఏం చేయాలన్నా ఆలోచనలు హద్దులో ఉంటే అన్ని హద్దులోనే ఉంటాయి. ఆలోచనలు కంట్రోల్ తప్పితేనే అన్ని కంట్రోల్ తప్పుతాం. సో కాబట్టి ఈవెన్ నువ్వు స్పిరిచువల్ లైఫ్ తీసుకో, ఇక్కడ ఎకనామికల్ లైఫ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మన ఆలోచనలు అనేటివి అన్నిటికీ మూలం. కాబట్టి ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఏంటి అసలు ఈ వస్తువు నాకు అవసరమా లేదా కొనాలనే ఆశన? రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఏదైనా కానీ మీరు ఒక వస్తువు కొంటున్నారు అంటే, లేదైనా చేయాలనుకుంటున్నా, అవసరమా ఆశ? నిజంగా మన డిజైన్ బట్టి మూవ్ అవుతున్నామా, అవసరతను బట్టి మూవ్ అవుతున్నామా? ఎంతమంది మీ లైఫ్లో ఎక్కువగా అవసరతల మీద ఎంత ఖర్చు చేశారు, ఆశను బట్టి ఎంతమంది ముందుకెళ్ళారు చెప్పండి. అవసరం బట్టే ఖర్చు పెట్టాం. అదే హలో హలో 50% అవసరతల కోసమే ఖర్చు పెడుతున్నాము, ఆశ కోసం కాదు. కొనాలనే ఇది లేదు. యూనివర్సల్ అడుగుతున్నాను సార్, పర్సనల్ అడగట్లేదు. ఎక్కువ శాతం ఆశ అన్న. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నా అంటే, చాలా మందికి ఆశకి అవసరతకి ఉన్నటువంటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, తేడా తెలియదు. ఆశనే అవసరం అనుకునే వాళ్ళు ఉన్నారు, లేరా? ఆశను అవసరం అనుకోవచ్చా, అనుకోకూడదా? అనుకోకూడదన్న. అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారన్న. వాళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనకు కూడా కావాలనిపిస్తుంది. అదే ఇప్పుడు మరి దాన్ని ఏమంటారు, ఆశ అంటారా, అవసరం అంటారా? ఆశ అంటారు.
ఇప్పుడు పక్కోళ్ళు టీవీ తెచ్చుకున్నారని మనం టీవీ తెచ్చుకుంటే అది ఆశతో తెచ్చుకున్నదా, అవసరం పడి తెచ్చుకున్నామా? ఆశతో తెచ్చుకున్నట్టే. సో అదే అడుగుతున్నాను, ఎందుకంటే మనకు క్లారిటీ తెలవాలి, ఏం చేస్తున్నాము అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఈరోజు వాస్తవం చెప్పాలంటే నేను నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ప్రజలు అవసరత కంటే ఆశల మీదనే ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. అది ఫ్యాక్ట్. ఎందుకంటే టీవీ అసలు అవసరమా మనిషి జీవితంలో అనేది మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, ఒక మనిషికి నిజంగా టీవీ అవసరమా అని క్వశ్చన్ వేసుకొని చూడండి. నాకైతే అవసరం రాలే మరి ఇప్పటివరకు. ఏమో మరి, అంటే అవసరం అనుకుంటే అవసరం, అది వారి వారి ఆలోచన విధానాన్ని బట్టే ఆధారపడి ఉంటుందేమో. ఓకే, సో అలాగా ఫస్ట్ ఎవరింట్లో డబ్బా టీవీ ఉంటుంది. ఆ డబ్బా టీవీ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉండేది. వాళ్ళని చూసి ఇంకో అబ్బా మా ఇంట్లో టీవీ ఉండాలి, మా ఇంట్లో టీవీ ఉండాలి అంటే, నేను చిన్నప్పుడు నేను మహాభారతం, రామాయణం లాంటి ఎపిక్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు జైంట్ రాబోట్, హీమ్యాన్ లాంటి కొన్ని అవి వస్తుండే. అంటే అప్పుడు టీవీలు చాలా తక్కువగా ఉండేటి. మా ఏరియా మొత్తంలో 1, 2, 3 అలా ఉండేటి. తర్వాత మెల్లమెల్లగా అందరు టీవీలు రావడం స్టార్ట్ అయినాయి. బ్లాక్ అండ్ వైట్ పోయి కలర్లు వచ్చినాక, ఆ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు దాని మీద 4 రంగుల పేపర్ పెట్టుకునేవాళ్ళు. తర్వాత కలర్ టీవీ వచ్చిన తర్వాత ఒకళ్ళు చూసే వాళ్ళు కలర్ టీవీ తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. కలర్ టీవీలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎల్సీడీలు వచ్చినాయో ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చిన తర్వాత ఇంకా బిగ్ స్క్రీన్స్ బాగా అలవాటు పడిపోతున్నారు. అంటే ఒక ఇంట్లో 70,000, 60,000 అంటే 1,00,000 రూపాయలు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మనం టీవీలు చూస్తున్నాం అలాంటి 45 ఇంచెస్, 50+ ఇంచెస్ ఉన్నవి. అంటే ఈజీగా, అంటే మన లెంత్, ఈవెన్ మన హాల్ లెంత్ ఆ సైజుకు సరిపోదు అని తెలిసినా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అఫ్ కోర్స్, అంటే ఎందుకు కొంటున్నాము అనేది తెలియదు ఎవరికి. అబ్బా మన ఇంట్లో ఉంటే బాగుండు, అబ్బా అనేది ఆశన అవసరమా? మీకు అబ్బా అనే ఫీలింగ్ వచ్చిందంటే ఏంటిది? ఆశ కదా. అబ్బా అనే ఫీలింగ్ ఏంటిది? ఆశ. అబ్బా వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు అంటే ఆశ. అది అవసరం కాదు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి మనిషికి ఒకరికి అవసరమైనది ప్రతి నాకు అవసరం కాదు. ఐ థింక్ 98, 99 ఆ టైంలో అనుకుంటా. అదే 99, 2000 ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ వాడు 1000 రూపాయలకు ఫోన్ ఇచ్చాడు అప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్. అంటే కొంచెం ముందు టైంలోనే, ఇంకా మొబైల్ స్టార్ట్ కాలేదు మనకి మన సైడు. కొద్దిగా అప్పుడే మొబైల్స్ వచ్చేయడానికి ముందు 1-2 years బిఫోర్ బిఎస్ఎన్ఎల్ వాడు 1000 రూపాయలకి ల్యాండ్ లైన్ ఫోన్లు ఇస్తే, అబ్బా 1000 రూపాయలకే ఫోన్ లేదు అంటే, ఫోన్ అంటే అప్పుడు ఎంత పిచ్చో కదా మనకి. 1000 రూపాయలకి ల్యాండ్ లైన్ తెచ్చుకునే వాళ్ళు అందరూ, అంటే ఒక పిచ్చితో తెచ్చుకునే వాళ్ళు. నిజంగా అది అవసరమా మనం బిజినెస్ చేస్తున్నాం అంటే? ఒకటి ఏంటంటే, ఎందుకు అనంటే మనం ఖర్చు పెడుతున్నాం అక్కడ. అది ఖర్చు ఒక్కసారి పెట్టేదే కాదు, నెలకు పెట్టాలి దాని మీద ఖర్చు మళ్ళీ. అంటే కొన్నిసార్లు మనకు తెలియదు, చాలా మంది తెలియకల స్టార్టింగ్ లో ఫోన్లు కట్టి బిల్లులు కట్టలేక ఎంతో మంది సఫర్ అయిన వాళ్ళని నాకు తెలుసు. అంటే ఎందుకు అంటే, మనం కొన్నిసార్లు మన అవసరత కంటే కూడా డిజైర్స్ మీద మనం ఎక్కువ తొందరగా రియాక్ట్ అవుతాం. నీడ్స్, ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇంట్లో పప్పులు ఉప్పులు ఉంటాయని తెలిసి, నీడ్స్ ఉన్నాయని తెలిసి మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా, ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్తే మీరు నీడ్స్ మీద కంటే కూడా మీకు డిజైర్స్ మీద, అబ్బా బిస్కెట్ తినాలి, చాక్లెట్ తినాలి, అది తింటే బాగుండు, ఇది తింటే బాగుండు అని వాటి మీద మీరు ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తారు. అవునా? హలో, తెలియకుండానే అవునన్నా. జరుగుతుందా మీకు ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో ఉందా? అవునన్నా. అంటే చూడండి, మనకు తెలుసు, మనం ఒకటి కొనడానికి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఆకర్షిస్తుంది మనల్ని. ఎందుకు? ఆల్రెడీ దాని పట్ల మనకు కొంచెం డిజైర్ ఉంటుంది అన్న. డిజైర్ ఏం చేస్తుంది అని అంటే, అదా ఇదా తెలుసుకోకుండా చేస్తుంది. అందుకే నేను దీనిని అప్పు చేయకుండా కొనగలనా అని పరీక్షించుకోవాలి ఎవరైనా కావచ్చు. నేను అప్పు చేయకుండా కొనగలనా? దీనిని పోయిన ఇతర వస్తువులతో నేను బేరీజు వేసుకున్నానా? దీనిని కొనడానికి ముందు నేను దేవుణ్ణి అడిగాను అంటే, ప్రతిదీ నా ఉద్దేశం దేవుణ్ణి అడగాలని కాదు, కానీ దేవునితో మనకు సమాధానం ఉంటుందా, లేకపోతే దేవుడు నిజంగా మనం అది చెప్పగలుగుతామా, అంటే ఆ వస్తువు విషయంలో మనం దేవునికి అకౌంటబిలిటీ కానీ ఇవ్వగలుగుతాం, ఇతరులకు అకౌంటబిలిటీ ఇవ్వగలుగుతాం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
కొన్నిసార్లు బేరీజ్ వేసుకోవచ్చు. నాకు ఇంట్లో ర్యాక్స్ ఎప్పటి నుండో అవసరం, ఎందుకంటే నా దగ్గర చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి మంచి మంచి ర్యాక్స్ కొనాలి. ఎందుకంటే బుక్స్ సేవ్ అంటే వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే నీడ్ అది. ఆలోచిస్తున్నాను, ఇప్పటికీ నాకు ఇంకొకటి అవసరం ఉంది, కానీ తను ఇంకా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే దానికి ముందు ఒకటి జరిగిపోయింది. ఏంటంటే నా పాత ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పాడైపోయింది. సో దాన్ని రిపేర్ చేయాలి, మోటార్ అది అని అడిగితే 5-6 వేలు అడిగారు. ఎందుకు పాత దానికి 5-6 వేలు పెట్టి చేపిస్తే మనకు వర్కౌట్ కాదు అని చెప్పేసి స్క్రాబుల్కి ఫోన్ చేసి తీసుకెళ్ళమనంటే 800 ఇస్తా అన్నాడు. అది 6 వేలు, ఇది 800, ఏమైనా సంబంధం లేకుండా ఉన్నది. ఏం చేయాలి నాకు కొద్దిసేపు ఆలోచించిన. ఫస్ట్ అయితే అతను పంపించేశాను. 800 వస్తే ఏమొస్తే 800 ఏం చేసుకుంటాం, ఏమాత్రం పెద్దగా ఉపయోగపడే అమౌంట్ కాదు అని చెప్పేసి అతను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ యొక్క 2 డోర్లు ఓపెన్ చేసి మొత్తం స్క్రూలన్నీ నిప్పి ప్యాక్ చేసి పైన వాడేసాను. దాన్నే నేను బుక్ సెల్ఫ్గా వాడుతున్నాను. మీరు వచ్చినప్పుడు చూడొచ్చు. అంటే కొన్నిసార్లు కొన్ని వస్తువులను నేను రిప్లేస్ చేసుకుంటాను. అంటే ఒక దాని బదులు ఇంకొకటి వాడుకోవచ్చా ఈ ప్లేస్లో. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం చాలా మట్టుకు కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు, వాస్తవం చెప్పాలి అని అంటే. ఏదైనా కావచ్చు, దేవుని చిత్తం కోసం కనిపెట్టే ఓపిక ఉందా? కొన్నిసార్లు మనకు ఓపిక ఉండదు కొన్ని విషయాలలో. నాకు కొన్ని అవసరం, మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్ కోసం నేను దాదాపు మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా 6 years వెయిట్ చేశాను. అంటే నేను ఒక బైబిల్ టీచింగ్ చేస్తున్నప్పటికీ, సెమినార్లో అది చేస్తున్నప్పటికీ, మేము వెళ్తున్నప్పుడు బోర్డులే ఎక్కువ వాడాను నేను, వాస్తవం చెప్పాలి అని అంటే. అంటే ఆ టైంలో నాకు ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే నేను అప్పుడు పీపీటీలు చేసి పీపీటీ ప్రెజెంటేషన్ చేసేవాడిని డౌట్ లేకుండా. నేను తర్వాత ఒక విజయవాడకి ఇంకో సెమినార్కి వెళ్ళాను 2015, ఐ థింక్ 15 or 16. నేను ఆడ క్లాస్ చెప్తుంటే వాళ్ళు ఒక మంది అంటే కొంచెం హేళనగా మాట్లాడాడు ఒక ఆయన. అంటే హేళన అంటే మరీ హేళన కాదు, మళ్ళీ అలా అని చెప్పేసి, ఎంతకాలం అయ్యా నువ్వు బోర్డే వాడతావు, కొంచెం అప్డేట్ కావచ్చు కదా, ప్రొజెక్టర్ వాడవచ్చు కదా అని అన్నాడు. అంటే పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అక్కడ కొంతమంది ఏం చేశారంటే ఒకటో 2 ల్యాప్స్ ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని అప్పుడప్పుడు ఏదో ఒక పీపీటీ చేసుకొని దాన్ని వాడుకొని ప్రెజెంటేషన్ ఇచ్చుకున్నారు. నాకు అలాగా ఒకరి వస్తువు టచ్ చేయ, నేను జనరల్గా ఫోన్ అయినా ఏదైనా నాకు టచ్ చేసి అలవాట్లేదు. ఇక టచ్ చేసి అలవాటు లేనప్పుడు నీ ల్యాప్టాప్ నేను ఒక పీపీటీ వేసుకొని ఇస్తా అని అడగలేము కదా, మనకుంటే చేసుకుంటాం, లేకపోతే లేదు. సో ఆ తర్వాత నేను అంటే వెయిట్ చేస్తున్నా, దేవుడు ఇస్తేనే తీసుకోవాలని చెప్పేసి. సడన్ గా నేను దేవుడే ఇచ్చే వరకు వెయిట్ చేశాను. పిల్లలు ఒక రోజు ఫెలోషిప్, సండే ఫెలోషిప్ అయిపోయింది, అందరం ప్రార్థన చేసుకుంటున్నాం. అంతలో 2 బ్రదర్స్, చర్చ్ డీకన్స్, అలా మీరు ఆలస్యం చేయొద్దన్న ఒక ఐటమ్ తీసుకుంటే బాగుంటుందేమో, మీ స్టడీకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఏంటి అని అన్నాను. సరే బయటికి వెళ్దాం పదా అని బయటికి తీసుకెళ్లారు, పై ఇంటర్నేషనల్ తీసుకెళ్లారు. వాళ్ళు ఒక ల్యాప్టాప్ తీసుకున్నా, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందంటే ఉంది అన్నాను. సో ఫస్ట్ పేమెంట్ అంతా క్రెడిట్ కార్డు ద్వారా చేశారు. ఈఎంఐ అంటే ఈఎంఐ పెట్టేసి, అన్న మేము ఈఎంఐ కట్టేస్తాం మీ కార్డు మీదనే అని చెప్పేసి వాళ్ళు అట్లా పిల్లలు ల్యాప్టాప్ అప్పటి నుంచి చెప్తున్నాను. ఈ రోజు నేను వాళ్ళ ల్యాప్టాప్ ఇచ్చిన రోజు నుంచి నేను తక్కువలో తక్కువ 8 నుండి 12 గంటలు ప్రతిరోజు వాడుతున్నానండి, రియల్గా వాడుతున్నాను. అంటే అకౌంటబుల్ అనుకుంటున్నాను, నిజమే, అది ముందు ఇచ్చేది ఉంటే నేను ఇంత అవసరత రాకపోతున్నానేమో, ఇంత వాడకపోతున్నానేమో. దేవునికి తెలుసు ఒక టైం. అంటే నేను ఆయన టైంలో ఆయన టైంలో వచ్చింది కాబట్టి నాకు అది ఇప్పుడు సద్వినియోగం అవుతుంది. ఒకవేళ నేను ముందే తీసుకుంటే ఇంత సద్వినియోగం అవుతుండనో కాదో నాకు తెలియకపోతున్నాయి నిజంగానే. ఎందుకు అని అంటే నేను అనుభవం నుంచి కూడా నేర్చుకున్నాను. నేను నా ఫస్ట్ ల్యాప్టాప్ నేను కొనుక్కుంది 2005లో. 2005లో నాకు ల్యాప్టాప్ ఉన్నప్పుడు నిజంగా అప్పుడు పెద్దగా నాకు ఉపయోగం లేదు అప్పుడు, వాస్తవం చెప్పాలి అని అంటే బిజీగా దాన్ని కరెక్ట్ వాడి ఉపయోగించుకునేంత అది లేదు అప్పుడు. అంటే టీచర్గా ఇంకా బయట తిరగట్లేదు, బయట తిరుగుతున్నాను కానీ నాకు తక్కువ తెలిసిన చిన్న ఇప్పుడు విలేజ్లలో బ్రహ్మవాళ్ళు అంటే 2007లో అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు మామూలుగా బోర్డు వాడి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రొజెక్టర్ అవన్నీ ఆ టైంలో అంతమందికి అవైలబుల్ లేకుండే కొంతమందికి. సో అప్పుడు నిజంగానే నాకు అవసరం లేదు. ఆ తర్వాత డిసైడ్ అయిన, ప్రభా నేను నా సొంత నిర్ణయంతో కొనుక్కుంటే నన్ను ఆశతో కొనుక్కుంటాను, నువ్వు పంపించినప్పుడు నా అవసరత తీర్చబడుతుంది అని ఓపిక దేవుని చిత్తం కోసం కనిపెట్టి కొన్ని వస్తువులు నిజంగానే మనం అంటే తప్పు ఒప్పుల గురించి నేను చెప్పట్లేదండి, అప్పుల గురించి మాట్లాడుతున్నాను. అంటే జీవితం ప్రశాంతంగా సుఖంగా అప్పు లేకుండా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. మీరు డబ్బులుండి ల్యాప్టాప్ కొనుక్కుంటే నేను తప్పని చెప్పట్లేదండి, అందరు నాలాగానే ఎదురు చూడమని నేను చెప్పట్లేదు ఫస్ట్. ఎందుకంటే నా మాటలను తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే అనవసరంగా ఈఎంఐలు పెట్టుకొని కార్డు ఉందనో అది ఉందనో తలకు మించి భారం మొయ్యకూడదని మాత్రమే చెప్తున్నాను.
ఈ వస్తువు గురించి దేవుని సమాధానం నీకు ఉందా? ఏదైనా కొనే ముందు సమాధానం కూడా చాలా అవసరం అండి. దీనిని కొనడానికి ఇతరుల సహకారం నాకు ఉందా? ఉదాహరణ తల్లిదండ్రులు, భార్యాభర్తలు, స్నేహితులు ఒప్పుకుంటారా? సరే, స్నేహితులు అనేది ఆప్షన్ అనుకోండి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు నిజంగా ఒప్పుకుంటారా? ఎందుకు అంటారా? వాళ్ళ ముందు ఒకసారి షేర్ చేసుకుంటారా? నేను ఇప్పటికీ మా పిల్లల ముందట అన్ని షేర్ చేసుకుంటాను. రఘు నాకు అంటే ఇతరుల దగ్గర డీకన్స్ దగ్గర కానీ, బ్రహ్మంతో కానీ, నాకు దగ్గర ఉన్న వాళ్ళందరితో నేను మాక్సిమం షేర్ చేస్తాను. నాకు ఇలా ఉంది అనిపిస్తా ఉంది. ఏమంటారు అంటే, దానిదేమున్నా పెద్ద విషయం కాదు, పెద్ద మ్యాటర్ కాదు అని కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది అంటే ఎందుకులే అన్న మనకు అవసరమా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో అని కొంతమంది అంటారు. సో ఏదేమైనా అది నిజంగా నాకు నీడా కాదనేది కూడా నేను పరిశీలన చేస్తూ ఉంటాను. అందుకే అవసరం నేను తొందర పెడుతుందా లేదా నీ అహం, నీ ఆశ ఒత్తిడి చేస్తుందా? కొంతమందికి అహం అంతే, కొని తీరాలి. మీది పట్టుదలనా? పంతంతో కొంటున్నారా? పనికొచ్చేదని కొంటున్నారా? హలో, పంతంతో కొంటున్నా. పంతంతో కొంటున్నారా? పనికొస్తుందని తీసుకుంటున్నారా? మీకే తెలియాలి. ఇంకా నా పరిశోధనలు అయితే నేను చెప్తున్నాను, నేను ఏదైతే ఎక్స్ప్లోర్ చేసినో అదంతా మీకు చెప్తున్నాను. దేనినైనా కొనే ముందు నలుగురితో నిర్భయంగా పంచుకోగలమా? చాలా మంది మొబైల్స్ కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్న థింగ్స్ అని కూడా ఎవరు షేర్ చేసుకోరండి. సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తారు. అవునా? ఎందుకంటే ముందు చెప్తే ఖచ్చితంగా ఎందుకు అని అంటారు. అంటారా? అంటదన్నా. ఖచ్చితంగా అంటారు. ఎందుకు రాదు, అంత అవసరం, డబ్బులు వేస్ట్ అని చాలా మంది ఫ్రెండ్స్ కానీ ఇతరులు సలహాలు ఇస్తారు. కొంతమంది అనుభవంతో చెప్తారా, నేను అలాంటివి కొన్నారా, వేస్ట్ రా, దాన్ని వాడడం రాదు, అలాగే ఉండిపోతుందిరా, కొని వేస్ట్ అని చెప్తా ఉంటారు. అయినా వీళ్ళు వినరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మెంటల్ గా కదా. హృదయములో అది బొమ్మ కట్టుకుంది ఆల్రెడీ. హృదయములో గూడు కట్టుకున్నదంటే అది మనల్ని కంట్రోల్ చేయనియదు. కంట్రోల్ కాదు అది, అంతే. ఇంకా అందుకే చూడండి, కొంతమంది ఎప్పుడైతే హృదయంలో, మీరు ఇప్పుడు ఒక యవనస్తుడు రాయల్ ఎన్ఫీల్డ్ నే చూసిండు అనుకో, ఎగ్జాంపుల్, వానికి మన నచ్చింది అనుకో బాగా, రోడ్డు మీద దానికి ఏం చూసినా రాయల్ ఎన్ఫీల్డే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రాయల్ ఎన్ఫీల్డే కనిపిస్తుంది. లెక్క పెడతా ఉంటారు కూడా, అరే నేను ఈరోజు 10 రోడ్డు మీద 10 రాయల్ ఎన్ఫీల్డ్ కనిపించినాయి, 15 కనిపించినాయి అని. ఎందుకంటే మనకి అదే ఉంటది ఆలోచన, ఆ వ్యాపకం ఉంటది. ఎందుకు అప్పటిదాకా అప్పటి వరకు ఎన్నో బైక్స్ ఆడ వెళ్తుంటాయి కానీ అవన్నీ కాన్సన్ట్రేషన్ చేయడిగా. రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే కనిపిస్తూ ఉంటది. ఒకవేళ మొబైల్ ఇష్టపడే ఎవరి చేతిలో చూసినా ఆ మొబైల్ కనిపిస్తూ ఉంటది అతనికి. అబ్బా అందరి చేతులు ఇవే ఉంది, నాకు కూడా ఏ మొబైల్ కొనుక్కోవాలని ఉంది అంటాడు. సో అలాగా మన హృదయంలో ఒకసారి తిష్ట వేసుకుంది అని అంటే అది మనల్ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటది. మెల్లిమెల్లిగా మన ఆలోచనలు కంట్రోల్లో తెచ్చుకుంటది. మెల్లిమెల్లిగా అన్నిటిని కంట్రోల్లో తెచ్చుకుంటది. సో అలా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారండి ఇప్పటికి కూడా. కాబట్టి జాగ్రత్త. అందుకే ధనం గురించి సూత్రాలు చూద్దాం. ఈ హెచ్చరికలు చూడండి. ఫస్ట్ హెచ్చరికలు, ఆలోచనలు కంట్రోల్ పెట్టుకుంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అన్ని కొనాలని ఆశ ఉంటుంది కానీ డబ్బులు ఉండవు కాబట్టి కంట్రోల్ చేసుకుంటారు. కానీ డబ్బులు వస్తే మాత్రం ఆగరండి వాళ్ళు. ఈ ఎవరి తరం కాదు వాళ్ళని ఆపడం. అన్ని తెచ్చేసుకుంటారు. ఒక ₹1,00,000 దొరికినాక ఫస్ట్ ఇల్లంతా నింపేస్తారు వస్తువులతో. ఇన్ని రోజులు అలా మైండ్ లో ఉన్న వస్తువులన్నీ పెట్టేసుకుంటారు. ఆ తర్వాత స్ట్రగుల్స్. తర్వాత అనిపిస్తుంది అంటే ఒక మంచి జీవితంలో ఒక జీవిత గుణపాఠం నేర్చుకున్నప్పుడు, ఒక సత్యం నేర్చుకుని, అబ్బా నేను తొందరపడ్డాను, అనవసరంగా ఉన్నాను, ఇవన్నీ కొనకపోతే బాగుండు అనిపిస్తుంది. చూద్దాం ధనం గురించిన సూత్రాలు చూద్దాం. నెంబర్ 1 ఏంటో తెలుసా? సంతృప్తిగా ఉండే సూత్రం. దీని పేరు ఏంటో తెలుసా? సంతృప్తిగా ఉండే సూత్రం. మంచిగా ఆలోచించండి. సంతృప్తిగా ఉండే సూత్రంలో ఎంతమంది ఉన్నారనేది. ఒక వ్యక్తి జీవితంలో, ఎస్పెషల్గా ఒక క్రైస్తవుని జీవితంలో ఏముండాలి తెలుసా? సంతృప్తి అనేది ఉండాలి. ఏముండాలి? సంతృప్తి. ఓకే. ఒక చెల్లి నన్ను ఒక రోజు అడిగింది, ఏమన్నా తెలుసా? అన్నయ్య నేను విశ్వాసిని కదా, ప్రభు నమ్ముకున్నాను కదా, మరి నేను ఒక హిందూ ఇంట్లో, ఒక అన్యుల ఇంట్లో నేను కిరాయికున్నాను. మా ఇంటి ఓనర్ ఏమో హిందూ, ఆమెకు సొంత ఇల్లు ఉంది. నేనేమో దేవుని బిడ్డను, నేను కిరాయి ఇంట్లో ఉన్నాను. మరి నా ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది అని అడిగింది. నా ద్వారా దేవునికి ఎలా మహిమ వస్తుంది అని అడిగింది. మీరేమని చెప్తారు చెప్పండి? హలో, నేను అయితే ఒకటి అనుకున్నాను.
రక్షణ ఉన్నది, రక్షణ లేదా అని. ఆమె అడిగిన ప్రశ్న వేరు అన్నా, మీరు ఇచ్చిన జవాబు వేరన్నా. ఓకే అన్న. మనకున్న వాటిని బట్టి దేవునికి మహిమ రాదన్న, మన వ్యక్తిత్వాన్ని బట్టి. ఓకే, అయినా ఈ జవాబుతో ఆమె సాటిస్ఫై కాలేదు, ఇంకెలా చెప్తాం? అన్న నా ఫోన్ కట్ అయింది, ఒకసారి చెప్పండి అన్న. నా ఫోను ఒక చెల్లి వచ్చి ఏమంది అంటే, అన్న నేను విశ్వాసిని కదా, నేను ఒక అవిశ్వాసుడి ఇంట్లో కిరాయికి ఉంటున్నాను. విశ్వాసిని నేను కిరాయి ఉంటున్నాను, అవిశ్వాసేమో సొంత ఇల్లు కలిగి ఉన్నారు. వాళ్ళ ఎదుట నేను నమ్మిన దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఒకవేళ మా ఓనర్ ఎప్పుడన్నా ఇలా మాట్లాడితే, అయ్యో మీరు దేవుని పిల్లలు ఇంకా కిరాయి ఉంటుంది, మీకు సొంత ఇల్లు లేదా అని అన్నప్పుడు నా దేవునికి మహిమ ఎలా వస్తుంది అని అడిగింది. దానికి మనం జవాబు ఎలా చెప్పాలి? ఈ లోకంలో మేము యాత్రికులం కాబట్టి మాకు ఇల్లు అవసరం లేదు, సొంత ఇల్లు చెప్పండి. ఓకే, అయితే ఈ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదా జవాబులో? విశ్వాసికి అంత విశ్వాసం లేదు, నేను యాత్రికురాలని, నేను యాత్ర చేస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు అన్నంత చెప్పే అంత విశ్వాసం లేదు ఆమెకి. లేదు కాబట్టి ఆమె ఫీల్ అవుతూ నన్ను అడిగింది. ఉంటే అక్కడే జవాబు చెప్పేసి వస్తుండే, అన్న ఇట్లా అంటే నేను ఇలా జవాబు చెప్పినా అని చెప్తుండే. హలో, మీరు మాట్లాడకపోతే 3 రోజులు అయ్యే క్లాసు 4 రోజులు పడుతుంది. సంపత్ అన్న, సో బేసిక్ గా మనకి ఏది అవసరమో దేవుడు అదే ఇస్తాడు కదా రైట్ టైంలో. సో అల్టిమేట్లీ ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా రైట్ టైంలోనే ఇల్లు అనేది కుదురుతుంది కదా. సో అప్పటి వరకు ఉన్న వాటిలో సాటిస్ఫైడ్ గా ఉండాలి. ఐ మీన్ అది నిజంగా బీయింగ్ కంటెంప్ట్ ఇస్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ, నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, బట్ అట్లా ఉంటే పీపుల్ అందరూ, మా ఫ్రెండ్స్ కూడా ఎందుకంత ఓల్డ్ ఫ్యాషన్ గా ఉన్నాము, వేడ ఉండాలి 1950s లో ఉండాలని ఓవరాక్షన్ చేస్తుంటారు. ఐమ్ రియలీ సారీ ఫర్ దట్. ఫోన్ మళ్ళీ 1 year కు మార్చాలి, ఎందుకు నుంచి యూజ్ చేస్తున్నావు అలాంటివి ఉంటారు. నేను ఫోన్ 3 years నుంచి పెడుతుంటే నువ్వు అసలు ఇళ్ళలో ఉండమని కూడా ఏం రాగమమ్మా, పాట బాగుంది. నా వాయిస్ కట్ అవుతుందిరా, క్లియర్ గా క్లారిటీ రాలేదు అసలు. వినిపించలేదండి, అంటే ఫోన్ రాగం వరకు వినబడింది, తర్వాత రాగం ఏంటో వినబడలేదు. అయ్యో ఏం చేయలేం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆ అమ్మాయి అయ్యో ఏం చేయలేం మాత్రం క్లీన్ గా వచ్చింది. అంటే ఆడవాళ్ళు నిట్టూర్పులు అద్భుతంగా విడుస్తారన్న, అందుకే తొందరగా వినబడతాయి, అలా స్పష్టంగా ఉంటాయి అవి. చెప్పారు. ఓకే, సో అమ్మాయి అంటే మనం జవాబు చెప్పినా కూడా అమ్మాయికి ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు నేను చెప్తాను సులువుగా, ఏమని చెప్తాను, ఉంటే ఉండాలా లేకపోతే లేదు, ఎంత ఉంటే అంతలా హ్యాపీగా ఉండాలని బైబిల్ కూడా చెప్తుందని చెప్పాను. ఇప్పుడు బైబిల్ మాటలతో అందరూ సాటిస్ఫై అవుతున్నారు నిజంగా చెప్పండి? ఇప్పుడు నేను బైబిల్ చూపించే ప్రతి మాటతో అందరూ సాటిస్ఫై అవుతున్నారా? లేదు లేదు బ్రదర్, అవ్వట్లేదన్నా. మరి తొండి మీరు గారంట కానీ అమ్మాయిని కమ్మంటున్నారు, భలే ఉన్నారు మీరు.
అయితే అమ్మాయికి ఒక లాజిక్ చెప్పాను. లాజిక్తోనే చెప్తేనే అర్థమవుతుంది అనుకున్నాను ఆ అమ్మాయికి, ఎందుకంటే ఇక వేరే ఏ రకంగా చెప్పినా ఆమె సాటిస్ఫై అయ్యేది లేదు. ఏం లాజిక్ చెప్పానంటే, సరేరా నువ్వు అనుకున్నట్టు నీకు ఓ బంగ్లా ఇచ్చిండు అనుకో, అప్పుడు ఏమంటావు, అన్నయ్య అన్నయ్య మా పక్కింటి వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు, నాకు ఒకటే అంతస్తు బిల్డింగ్ ఉన్నది, మరి దేవునికి ఎట్లా మహిమ వస్తుంది అని అడుగుతావు కదా, మరి అప్పుడేం చేయాలరా? సరే అది కూడా మన్నించి దేవుడు నీకు ఇంకో పెద్ద బిల్డింగ్ ఇచ్చిండు అనుకుందాం. అప్పుడేమంటావు, పక్కన అన్నయ్య వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్నారు, నాది ఓన్లీ 3 అంతస్తుల బిల్డింగ్, మరి ఎట్లా దేవునికి మహిమ వస్తుంది అపార్ట్మెంట్ వాళ్ళ ముందు, నేను ఎలా దేవునికి మహిమకరంగా ఉండగలుగుతాను అని మళ్ళీ అడుగుతావు. అప్పుడు ఏం చేయాలని అన్నాను. అంటే ఇలా చేసుకుంటూ పోతే నీ లెక్క ప్రకారం, నీ ఆలోచన ప్రకారం ఏంటి అని అంటే, నీ ఆలోచనలో ఒక తప్పు ఉంది అన్నాను. ఏంటి అన్నయ్య? నీ ఆలోచన ప్రకారం అప్పుడు ఏంటి అంటే, అందరికంటే ఆస్తి ఎక్కువ ఎవరికి ఉండాలి? క్రైస్తవులకే ఉండాలి, అప్పుడే దేవుని నామానికి మహిమ వస్తుంది. అందరికంటే ఉన్నతమైన స్థాయి ఉద్యోగాలు ఎవరికి ఉండాలి? క్రైస్తవులకు ఉండాలి, అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. మరి అందరికంటే తెల్లగా ఎవరు ఉండాలి తెలుసా? క్రైస్తవులే ఉండాలి. అందరికంటే అందంగా క్రైస్తవులు ఉండాలి, అందరికంటే పొడవు క్రైస్తవులే ఉండాలి. మరి పొట్టి ఉంటే దేవుని నామానికి ఎలా మహిమ వస్తుందని అడగలేవు అమ్మ రేపు ఒక రోజు, అది కూడా కష్టమే కదా. కాబట్టి అందరికంటే నువ్వే పొడవు ఉండాలి, అందరికంటే నువ్వే తెల్లగా ఉండాలి, అందరికంటే నువ్వే అందంగా ఉండాలి, అందరికంటే నీ జుట్టే పొడవు ఉండాలి, అందరికంటే అన్నిట్లో నువ్వే ఉండాలి. మరి నువ్వు 10th చదివి ఆపేసినావు అనుకో, పాపం వాళ్ళు పీజీ చేస్తున్నారు, మరి ఎట్లెట్లా దేవుని మహిమ వస్తుంది? మరి ఇప్పుడు నువ్వు పీజీ చేస్తావా? ఇంటర్ చదివి డిగ్రీ చదువుతావా? మరి నేను డబ్బులు కడతాను చేయరా మరి దేవుని మహిమ కోసం? హలో, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇంకా అన్నయ్య అన్నయ్య చాలండి అని అన్నది. ఇంకా ఎందుకంటే మాకు అర్థమయ్యేదాకా చెప్పాలి కదా, అర్థమయ్యేదాకా చెప్పుకుంటూ పోతున్నాను. చెప్పాను, అందుకే లాస్ట్ చెప్పానమ్మా, జీవితంలో నీకున్న దాంతో ఎప్పుడైతే నువ్వు సంతృప్తిగా ఉండవో, నువ్వు ఏది వచ్చినా కూడా సంతృప్తిగా ఉండవు అని చెప్పాను. నీ లైఫ్లో నీకు కావాల్సింది సంతృప్తిగా ఉండే సూత్రం. నువ్వు హ్యాపీగా ఉండు ఉన్న దాంట్లో, అప్పుడు నీ ఓనరే వచ్చారే నాకు ఇంతున్నా నేను హ్యాపీగా లేను, ఏం లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, కారణం ఏంటిదని వాళ్ళే అడుగుతారు. మా బంధువులు ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు, మా మమ్మీ డాడీని అందరిని వచ్చి అడుగుతూ ఉంటారు, ఏంటి అసలు మా ఇంట్లో మేము 4 జాబ్ చేస్తాం, ఇంత చేసినా మేము మీలాగా హ్యాపీగా ఉండం ఎందుకు? వాడేమో సేవ చేస్తూనే ఉంటాడు, మీరేమో ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ఎవరు వచ్చినా అందరు కలిసి తింటూ ఉంటారు, ఇంత హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఎవరికి అర్థం కాదు. మా చెల్లి వచ్చింది ఒకరోజు, మా కజిన్ వాళ్ళ హస్బెండ్తో మా ఇంటికి వచ్చింది. ఆమె ఉన్న పూట అంతా కూడా ఆమెకు నిద్ర పట్టలేదు. అంటే మనసున పట్టని విషయం ఏంటంటే, మా చెల్లి దగ్గరికి వెళ్ళి, అరే మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని అడుగుతుంది. మా తమ్ముని దగ్గరికి, అరే మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని అడిగి, నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారని. అవునరా ఎప్పుడు ఇలాగే ఉంటాం, ఎందుకు వచ్చింది డౌట్ అని. మా ఇంట్లో ఇలా ఉండమే, వాళ్ళ మామ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆస్తులు బాగానే సమకూర్చాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదంటే హ్యాపీనెస్ ఉండదు. సో ఇలాగా అంటే వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ అన్నట్టు. మన ఇళ్లలోకి వస్తే మన సంతృప్తిగా ఉండేదే షాకింగ్గా ఉండాలి, వేరేది కాదు వాళ్ళకి షాకింగ్ ఇవ్వాల్సింది. డబ్బును బట్టో లేకపోతే ఆశీర్వాదాన్ని బట్టో ఐశ్వర్యాన్ని బట్టి కాదు, కేవలం సంతృప్తిని బట్టి వాళ్ళు హ్యాపీ అయినారు అనుకో, అది నిజమైనటువంటి గొప్ప విషయం అన్నిటికంటే. అందుకే సంతృప్తిగా ఉండే సూత్రం ఇది. సంతృప్తిగా ఉండాలంటే కొన్ని కావాలండి. సంతృప్తిగా అందరూ ఉండలేరు వాస్తవం చెప్పాలి అంటే. నువ్వు సంతృప్తిగా ఉండలేవు ప్రాక్టికల్గా చెప్తే. ఏంటి మరి దానికి కావాల్సింది అంటే నమ్మకం ఉంచాలి. నువ్వు సంతృప్తిగా ఉండాలంటే నీకు నమ్మకం ఉంచాలి దేని మీద? దేవుడు సమస్తానికి యజమాని అని. దేవుని కంట్రోల్లో ప్రతిదీ, భూమి మీద ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉందని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడే నువ్వు నమ్మకం ఉంచుతావు. అంటే ఇంతకుముందు సౌమ్య చెప్పినట్టు, సోను వాళ్ళు చెప్పినట్టు, అంటే నువ్వు నమ్మకం ఉంచినప్పుడు అది నీ దగ్గరికి రావాల్సిన సమయానికి వస్తుంది. అది నీ జీవితంలో దేవుడు అవసరం అనుకుంటే ఖచ్చితంగా పంపిస్తాడు. అది నీకు నీడ్ అనుకున్నప్పుడు, అది నెసెసిటీ అనుకున్నప్పుడు, అది జీవితంలో దేవుడే నీ జీవితంలో అనుమతిస్తాడు అది. సో అంత నమ్మకం ఉండాలి. ఎవరైనా వచ్చేదన్నా, బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంకా మీకు బైక్ కొనుక్కోలేదే, డోంట్ వరీ, బైక్ నాకు అవసరం అంటే దేవుడు ఇస్తాడు బ్రదర్. ఆయన అవసరం అనుకోలేదు కాబట్టి నాకు ఇప్పటి వరకు బైక్ ఇవ్వలేదు, దానిలో ఏముంది సమస్య? ఆయన తెలుసు కదా నా అవసరం ఏంటి అనేది. నిజంగానే నాకు అవసరం రాలేదు ఇప్పటి వరకు కూడా. మరి అవసరం అనుకున్నప్పుడు వాడు ఇస్తున్నాడు కదా. అవసరం లేని నేను అవసరం లేని దాని గురించి ఎందుకు ఆలోచించాలి?
నేను లోకల్లో తిరిగేది చాలా తక్కువ. ఉంటే 24 గంటలు ఇంట్లోనే క్లాసులు చెప్పుకుంటా, లేదు అని అంటే బయట లాంగ్ జర్నీస్కి వెళ్తాను. రెండే. లాంగ్ జర్నీస్కి బైక్ తీసుకెళ్ళలేను, ఇంట్లో క్లాసులు చెప్పుకుంటే బైక్తో తిరగలేను, అవసరమే లేదు. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు బైక్ లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరన్నా అలా మాట్లాడినా కూడా దేవుడు నిజంగా నాకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాడు. ఆ నీడ్ నాకు తీర్చబడుతుంది, డౌట్ లేకుండా. అందుకే నమ్మకం ఉంచాలి. రెండోది, సామర్థ్యం కలుగజేవాడు దేవుడే. నువ్వు ఈ భూమి మీద ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి శక్తిని ఇచ్చేవాడు దేవుడే. ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు ఆ శక్తిని వాడు, ఆ శక్తి ప్రకారం జీవించు. నీకు ఎంత శక్తి ఇస్తే అంతే పని చేయి. నీకు సామర్థ్యం చొప్పునే పని చేయి. నీ సామర్థ్యాన్ని మించి నువ్వు ఆలోచించకు, నీ సామర్థ్యాన్ని మించి అది చేయకు, నీ సామర్థ్యాన్ని మించి ఏం చేయకు నువ్వు. అందుకే ప్రతి వ్యక్తికో సామర్థ్యం అనేది ఉంటుంది, ఆ సామర్థ్యం ప్రకారమే చేయాలి. దాన్ని మించి చేస్తే తప్పవుతుంది. నీ ప్రతి అవసరతను తీర్చివాడు దేవుడే అని నమ్మకం ఉంచు. ఫిలిప్పి 4:19 చూస్తున్నాం, పౌలు అంటున్నాడు, మీ ప్రతి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం దేవుడు తీర్చునుగా. కావును మీరు కరెక్ట్ గా జీవిస్తే, మీరు కరెక్ట్ గా ఉంటే, దేవుని అనుసరిస్తే, దేవుని మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. మిమ్మల్ని అందరూ సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా చెప్పండి, మీరు అవసరతల కోసం ఎప్పుడైనా అప్పు చేశారా? అవసరతల కోసం అప్పు చేశారా? నిజంగా మీరు చెప్పండి. కోసం చేసామని, గొప్ప కోసం చేస్తామని. ఓకే, ఎప్పుడైనా అవసరత కోసం చేశారండి అప్పు? అవసరత అంటే ఏంటి అంటే, ప్రెసిడెంట్ గా మన జీవితంలో ప్రాముఖ్యంగా ఎంచితే ఫస్ట్ ఏంటంటే కూడు, గూడు, గుడ్డ. అంటే నిజంగా ఈ మూడు దొరకక మీరు అప్పు చేశారు ఎప్పుడైనా? హలో, లేదన్నా, లేదు. అంటే దేవుడు అవసరతను తీరుస్తున్నాడే కదా అప్పుడు. అలాంటప్పుడు అవునన్నా, నా అవసరతలు తీరక నేను అప్పు చేసినాను, అప్పుల పాలయ్యాను అని చెప్పే వాళ్ళు ఉన్నారా? నా అవసరతల కోసమే నేను అప్పు చేసినాను ఎంతమంది చెప్పగలుగుతారు? అంటే అది ఎట్లా ఉండాలంటే, అది నెసెసిటీ అయి ఉండాలి, కంపల్సరీ అయి ఉండాలి, అంటే మ్యాండేటరీ అయి ఉండాలి. అంటే అది తెలియాలి, అది చెప్పగానే అర్థం కావాలా, అట్లా ఉండాలి. మీరు చెప్తే అలా ఉండాలి. అందుకోసం నేను అప్పు చేయాల్సి వచ్చిందంటే ఎవడన్నా యాక్సెప్ట్ చేయగలగాలి, దాన్ని అంగీకరించే విధంగా ఉండాలి. సో ఆలోచించండి. అందుకే బైబిల్ని నువ్వు నమ్మట్లేదు, దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు, అయినప్పటికీ నువ్వు అవసరతతో సంతృప్తిగా లేవు. నీ అవసరతలు అన్ని తీర్చబడినప్పటికీ నువ్వు సంతృప్తిగా లేవు. ఉన్నావా? హలో, కొంతమంది వారానికి ఒకసారి బయట తింటా ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, అది తెచ్చుకుంటారు, కావాల్సిన వస్తువులు కొంటారు, అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. అదేంటో అర్థం కాదు. కావాల్సినంత షాపింగ్ చేస్తారు, ఏమేమి చేస్తారు, అన్ని చేస్తూ ఉంటారు, సంతృప్తిగా ఉండరు. అంటే వాళ్ళని సంతృప్తి పరిచేది అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఎన్ని చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది దొరకట్లేదు. నీకు అవసరం అనేది నీకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు సంతృప్తిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. రెండోది, అనుభవపూర్వకంగా పాటించు దయచేసి. సో రెండోది కాదు, బి. ఒకటి ఏ నమ్మకం ఉంచు. రెండోది, ప్రాక్టికల్ గా వెంబడించు దేవుణ్ణి, ప్రాక్టికల్ గా తెలుసుకో. ఎందుకంటే తెలుసా ఏంటి ఆ ప్రాక్టికల్ తెలుసుకునేది అంటే, అన్ని స్థితులలో ఒకేలా ఉండటం నేర్చుకో. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనది. ఏంటిది అది? అన్ని స్థితులలో ఒకేలా ఉండడం నేర్చుకో. అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండు, లేనప్పుడు ఒకే రకంగా ఉండు. ఆ నెలంతా బిర్యానీ తినలేని పరిస్థితి వచ్చినా, బిర్యానీ తినలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అలాగే ఉండు. అయ్యో నేను ఈ వారం అంతా బిర్యానీ తినక 15 రోజులు అవుతుందని మొత్తం కింది మీద కాకు దయచేసి. అమ్మా నేను నాన్ వెజ్ తినక ఎన్ని రోజులు అవుతుంది తెలుసా, ఇప్పటికి వారం అయిపోయింది అంటున్నాడు ఒక ఆయన. వామ్మో, ఎంత డేంజర్ కదా అది. ఇలాంటి కష్టాలు మనుషులకు రావద్దండి. నేనైతే బాధపడుతున్నా, తట్టుకోలేకపోతున్నాను. ఎవరన్నా అబ్బా అన్నా నేను వారం రోజులు అవుతుంది తెలుసా అన్న నాన్ వెజ్ తినక, అన్న నేను ఎలా అవుతుంది తెలుసా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళక, లాక్డౌన్ చేయబట్టి నేను ఎప్పుడు బయట తినేవాడిని అన్న, నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అన్న, భయం అయి తినలేకపోతున్నాను, నాకు చికెన్ మంచూరియా అంటే ఇంకా ఇష్టం, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
సో లైఫ్ అనేది ఓన్లీ తిండి దగ్గరే కాదు. జస్ట్ తిండి గురించి కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. అన్ని పరిస్థితుల్లో ఒకేలా ఉండడం నేర్చుకోండి దయచేసి. ఉంటే తినండి, లేకపోతే అలాగే ఉండండి. సన్నం రైస్ ఉన్నప్పుడు సన్నం రైస్ తినడం నేర్చుకోవాలి. కంట్రోల్ బియ్యం తినాల్సి వచ్చినప్పుడు కూడా కంట్రోల్ బియ్యం తినడం కూడా నేర్చుకోవాలి. అదే జీవితం అంటే. అలా నేర్చుకున్నాడే జీవితాన్ని అద్భుతంగా జీవించగలుగుతాడు. ఎక్కడున్నా వాడు హ్యాపీగానే ఉంటాడు. గుడిసెలో ఉన్నా హ్యాపీగానే ఉంటాడు, ఎందుకంటే వాడు హ్యాపీ వాంతోనే ఉంది కాబట్టి. వాడు బంగ్లాకి వెళ్ళినా అలాగే ఉంటాడు, గుడిసెలోకి వెళ్ళినా అలాగే ఉంటాడు. తనలో తాను హ్యాపీగా లేనోడు ఎక్కడికి వెళ్ళినా సనుగుతూనే ఉంటాడు. అలాంటి వాళ్ళని మనం బాగుపరచలేము. అందుకే పౌలు అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, ఏ స్థితిలో ఉన్నాను అన్ని స్థితిలో ఉండ నేర్చుకున్నాను అంటాడు. నిజమే, మనిషి నేర్చుకోవాలి. సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకోవాలి, దీన స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా అక్కడ సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి, సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలంట. మరి అందుకే మీరు అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడ ఎలా ఉన్నా సంతోషంగా ఉండడం నేర్చుకోండి. స్థితి ఏదైనా మీ సంతోషం మారకూడదండి. మీ పరిస్థితులు ఏవైనా మీ సంతోషం మారకూడదు. అదే నిజమైనటువంటి లైఫ్. పరిస్థితులు మీ సంతోషాన్ని మారుస్తుంది అంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. లాక్డౌన్ బిఫోర్ మంచిగా భర్తలు నెలకు 50,000 60,000 తీసుకొచ్చి అన్ని సమకూర్చినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఈ 4 నెలల నుంచి వెళ్ళి భర్తలు అంటే లాక్డౌన్ ద్వారా కారణంగా కొంతమందికి సగం జీతాలే వస్తున్నాయి, కొంతమంది 30% కట్ చేసుకొని ఇస్తున్నారు, కొంతమంది 40% కట్ చేసుకొని ఇస్తున్నారు. కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, భార్యలకు లేదు, భర్తలకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక లైఫ్కి అలవాటు పడిరు కానీ లైఫ్ను నేర్చుకోవడానికి అలవాటు పడలేదు. దేనికి అలవాటు పడరండి? ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు కానీ లైఫ్ను నేర్చుకోవడానికి అలవాటు పడట్లే. నిజం చెప్పండి, ఇప్పుడు ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎంతమంది లైఫ్ నేర్చుకుంటున్నారు, ఎంతమంది లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు? ఒక రకమైన లైఫ్ స్టైల్కి ఎంతమంది అలవాటు పడిపోతున్నారండి? హలో, వాస్తవానికి జీవితం నేర్చుకున్నాడు అప్పులు చేయడండి. ఒక జీవిత విధానాన్ని అంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నాడు మాత్రమే అప్పులు చేస్తాడు. తెలుసా మీకు? తప్పులు చేసేది అప్పులు చేసేది ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళండి. జీవితాన్ని అన్ని రకాలుగా అన్ని స్థితిలో అనుభవించడం నేర్చుకున్నవాడు ఎప్పటికి కూడా అప్పు చేయడు. నా మాటలు అర్థమవుతున్నాయా? వింటున్నారా? అర్థమవుతున్నాయి అన్న. ఇప్పుడు మీరు చూపిస్తాను కొన్ని ఎగ్జాంపుల్. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారనుకోండి, సినిమా హీరోయిన్లో తీసుకోండి, ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు. అవునా? వాళ్ళకి అలవాటు పడేది లైఫ్ స్టైలా, లైఫ్ నేర్చుకుంటారు వాళ్ళు? లైఫ్ స్టైల్ అలవాటు పడతారు. ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు. అవునా? ఇప్పుడు వాళ్ళకు ఒక సినిమా 3 నెలలు ఒక సినిమా లేదనుకో ఏం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి? మనీ. హలో, మనీ ప్రాబ్లం అవుతుంది. మనీ ప్రాబ్లం అవడం ద్వారా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి? వాళ్ళ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయలేరు. అవునా? లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయలేక ఎంతమంది వ్యభిచార కూపంలోకి దిగారో మీకు తెలుసా? ఈరోజు ఎంతమంది తప్పుడు విధానాలను చూస్ చేసుకున్నారో తెలుసా? కొంతమంది అది చేయలేక డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? అర్థం చేసుకోండి దయచేసి. ఈ రోజు వాళ్ళే కాదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, మన స్థాయిలో మనం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం. సినిమా వాళ్ళు లక్షల్లో వాళ్ళ మెయింటెనెన్స్ తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం మనం? ఈ లైఫ్ స్టైల్ నువ్వు అలవాటు పడ్డావు. ఎందుకంటే బయట వారానికి ఒకసారి తినాలి, ఒక్కసారి వారానికి ఒకసారి షాపింగ్ చేయాలి, వారానికి ఒకసారి బిర్యానీ తినాలి, వారానికి ఒకసారి ఇది తినాలి, వారానికి ఒకసారి బయటికి వెళ్ళాలి, వీకెండ్స్ ను బయట ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా అది నీ లైఫ్ స్టైల్ అయినట్లయితే ఖచ్చితంగా అది ఒక రోజు నీకు స్టైల్ మిగులుతుంది కానీ లైఫ్ లేకుండా పోతుంది. నేను రాసిస్తాను, రాసుకోండి అవసరం అంటే. మీకు లైఫ్ కావాలా లైఫ్ స్టైల్ కావాలా డిసైడ్ చేసుకోండి ఇప్పుడు. లైఫ్ స్టైల్ కలిపడి జీవితాలను పాడు చేసుకుంటున్నారండి ఈరోజు చాలా మంది. కొంతమందికి చాలా ఇంపార్టెంట్ అయిపోయినండి లైఫ్లో. స్త్రీలారా తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే
ఫ్యామిలీలోని నా ప్రాబ్లం చూస్తున్నాను. కొంతమంది బ్యూటిషియన్ కోసమే నెలకు 2-3 వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా వస్తువుల కోసం, వాటి కోసం, వీటి కోసం అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ఉంటుందో అందం మీద. మరి అదే ఇంటర్నల్ సౌందర్యం మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయరో నాకు ఇప్పటికి అర్థం కాలే. ఎందుకంటే మనం పక్క వాళ్ళతోనే పోల్చుకుంటాము. అది మనకు అవసరం అనుకోము. ఎందుకంటే వాడు చేస్తున్నాడు కాబట్టి నాకేం అవసరం, నేను ఒక క్రైస్తవురాలిని కదా, నేను ఒక క్రైస్తవుని కదా, ఎంత ఉండాలి అంత ఉండాలి అలా అని చెప్పేసి ఓవర్గా మనం ఎందుకు చేయాలి, ఓవర్గా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు ఇవ్వాలన్నీ. నా ప్రీతా జడ్స్తాను 25,000 ఖర్చు పెట్టి చేస్తున్నా బ్యూటీ పార్లర్ లో. అవునా? ఎస్, ప్రతి మెసేజ్ కి అన్నా స్టేజ్కి పోయే ముందు మాలాంటి వాడు 10 మందిని నెలకు పోషిస్తాడండి. Yes. పది మంది సంపాదన ముఖానికి రాసుకుంటుంది అయితే. అవునన్నా. అంటే మళ్ళీ వచ్చి 1 పేతురు 3వ అధ్యాయం చదివిస్తుందా? అవునన్నా. ఎవరన్నా వాళ్ళు? ప్రీతా జడ్సన్ బ్రదర్, నీకు తెలియదా? ఏ మన సహోదరు లేడా జడ్సన్ అబ్రహాం వాళ్ళ వైఫ్? అయ్యో ఎట్లా డేవిడ్ పాపం అంత ప్రేమతో వాళ్ళు బిర్యానీ పొట్లాలు వంచుతా ఉంటారు. చైర్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఆ కూర్చున్న చైర్లో కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అందుకే కదా వాళ్ళు 2 చైర్లు వేసుకునేది, వేరే చైర్లో కూర్చోండి. ఓకే, దయచేసి ఆలోచించండి. కలిగిన వాటితోనే తృప్తి పొంది ఉండు. అనుభవపూర్వకంగా పాటించే సూత్రంలో రెండోది ఏంటి తెలుసా? ఒకటేమో అన్ని స్థితులలో ఒకలే ఉండడం నేర్చుకో. నువ్వు లైఫ్ స్టైల్ కాదు, ఒక లైఫ్ మంచి జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. లైఫ్ స్టైల్కి అలవాటు పడకండి దయచేసి. పిల్లలకు లైఫ్ స్టైల్ అలవాటు చేయకండి. ఈరోజు ఎంతో మంది పిల్లలకు బ్రాండెడ్ జీన్స్, బ్రాండెడ్ టీషర్ట్స్ అలవాటు చేసి, ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసి, వాడు కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత ఆగుతాడు ఇంకా కదా. చిన్నప్పుడు 2,000 3,000 పెట్టి జీన్స్ కొని ఇచ్చేసి కొంచెం పరిస్థితులు బాగలేవరా పెద్ద నీకు కాలేజ్ ఫీజులు కట్టుతున్నానంటే వాడేమంటాడు అంటే కాలేజీకి నేను ఇప్పుడు 1,000 రూపాయల జీన్ ప్యాంట్ వేసుకొని వెళ్ళాలా అంటాడు. కొనండి, ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడు. ఏం చేస్తాం మనం? బైబిల్ చదవాలి, మనం చేయాలనుకున్నది చేయాలా, లోకాన్నే ఫాలో కావాలా. బైబిల్ ఎందుకంటే ఆదివారం పూట చదువుకోవడానికి, ఎందుకంటే ఫాలో అవ్వాల్సింది మాత్రం లోకాన్నే ఫాలో కావాలి. లైఫ్ స్టైల్ నెలకు ఒకసారి అని రిసార్ట్కి వెళ్ళకపోతే ఏముంటుంది? ఏం లైఫ్ అండి? అనుకున్నాం కదా నేను జిందగీ నా మిలే దుబారా, మళ్ళీ దొరకదండి జీవితం. అనుభవించండి. ఇప్పుడే నువ్వు అనుభవించగలుగుతావు, మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలు అయితే పెళ్ళి అవుతుంది. ఏం చేస్తావు? యవనస్తులారా, ఇదే రైట్ టైం. పెళ్లి కాకముందు అనుభవించండి. పెళ్ళైన తర్వాత భర్త ఒప్పుకోకపోవచ్చు, భార్య తిరగనియదు. ఇప్పుడే మంచి అవకాశం, ఫుల్ ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఈ టైం దొరికితే మీరు లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి బాగా అనుభవించండి లైఫ్ని. చూడాలనుకునే చూసేయండి, తిరగాలనుకున్న ప్రదేశాలు తిరగండి, చేయండి, చేయాలనుకునే చేసేయండి. ఇవి అంబిషన్స్ ఈరోజు. మేబీ కొంతమందికి బాధగా అంటే అన్న అన్ని మనసు చంపుకొని బతుకుతారా? ఇంకా లైఫ్ అంటే అన్ని ఇంకా మనసు అంతా చంపుకొని బ్రతకాలా? చంపుకోవాల్సింది మనసును కాదు, శరీరాన్ని. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సజీవయంగా ఆయనకు సమర్పించుకొని రావాలి. శరీరాన్ని చంపలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ నీకు. సో కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉన్న 1 తిమోతి 6:8 చెప్తుంది. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేం, కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితోనే తృప్తి పొంది ఉండండి అంట.
ఒక్కసారి అన్న వస్త్రాలు లేనోళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, చూడాలనుకుంటున్నాను నేను. మీరు నిజం చెప్పరు, అబద్ధం చెప్పరు. ఉన్నాయన్న, అందరికీ ఉన్నాయి దేవుని కృపను బట్టి. ధనాపేక్షను విడిచిపెట్టండి. అనుభవపూర్వకంగా పాటించే సూత్రంలో ధనాపేక్ష ప్రమాదకరమైన దాన్ని గుర్తించండి. ధన వెనకాల పరిగెత్తకండి. దానికంటే ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో మరొకటి లేదు. దాన్ని నాశించి చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు, నాశనమైన వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం జీవితాలను కోల్పోయిన వారు ఉన్నారు. తెలుసా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. సంతృప్తిగా ఉండే నియమంలో, సూత్రంలో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. భద్రత కోసమా లేదా విలువ కోసం కొంటున్నావా? ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నావు? నిజంగా నీ భద్రత నిజంగా ఇవి భద్రత ఇస్తాయా? ఇల్లున్న వాళ్ళందరూ భద్రంగానే ఉన్నారా అండి? భద్రత ఇల్లు నిజంగా ఎంతమందికి నమ్ముతున్నారు ఇల్లు భద్రత అని? హలో, హలో, 50% ఇల్లు భద్రత అని నమ్ముకున్నాను నేనైతే. 50% ఇల్లు భద్రత అని నమ్ముకున్నా. 50%? చేస్తానా? ఓకే, మీ ఇష్టం త్వరగా. సో ప్రాధాన్యత కోసం కొంటున్నారా లేదా హోదా కోసం కొంటున్నారా? స్వతంత్రమా లేదా అధికారాన్ని వినియోగిస్తున్నారా? మీకు స్వేచ్ఛ ఉందా? మంచి చెడు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకుందా? ఆ నిర్ణయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? ఆలోచించండి. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవడం ప్రేమ చూపించడానికా లేదా పేరు సంపాదించుకోవడానికా? ఎంతమంది ఈరోజు లైఫ్ లో ప్రేమ అని ప్రేమ పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అంటే ప్రేమ అంటే అది కాదు, అంటే కుటుంబంలోకి వస్తువులు కొనడం. కొంతమందికి సరదా అన్నట్టు, ఇంటికి బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక వస్తువు కొనుక్కొని వస్తారు. అలా ప్రజలకు ఏం చేస్తారు అంటే ఆ వస్తువులను అడ్జేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు రోజు తెలుసా, రోజు ఒక స్వీట్ డబ్బా కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాడు ఇంటికి. ఖచ్చితంగా స్వీటు ఏదో ఒకటి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా తక్కువ 200, 300 పెట్టి తీసుకెళ్తావాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే క్రెడిట్ కార్డు భయంకరమైన అప్పులు అయిపోయి తర్వాత కొనలేకపోయాడు ఇంకా. ఎందుకంటే అప్పులు ఎక్కువ అయిపోయినాయి. అదంటే అవి ఎక్కువ అయిపోయేంత వరకు తెలియలే ఆయనకి ఇన్ని అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి. అవి కట్టడంలో టెన్షన్ పడిపోయి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ స్వీట్ తీసుకెళ్లడము, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్లడం మానేశాడు. మానేయగానే వాళ్ళ ఇంట్లో చెల్లెలు ఇంట్లో వాళ్ళు, ఏంట్రా ఈ రోజు మా మీద ప్రేమ తగ్గిపోయినట్టుంది, మధ్యలో నువ్వు ఇంటికి ఏం తీసుకొస్తలేవు, కాలు చేతుల్లో వస్తున్నావు అనడం స్టార్ట్ చేశారు. అంటే చూడండి ఇప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. అంటే చూసినావా, ఒక్కసారి నువ్వు అలవాటు చేస్తే ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇక స్థితులు అర్థం చేసుకోరు, పరిస్థితులను అర్థం చేసుకోరు. ఎందుకంటే ఒకసారి నాలుక దానికి అలవాటు పడిపోయింది, ప్రాణం దానికి అలవాటు పడిపోయింది. ఒకసారి ప్రాణానికి అలవాటు పడిపోయిన వాటి నుంచి విడుదల పొందడం అంత సులువైన విషయం కాదు. అందుకే దయచేసి అలవాటు చేసుకోకండి, మీ ప్రాణాలకు కొన్ని అలవాటు చేసుకోకండి. నేను ఇప్పటికి చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది టీ పిచ్చి వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు త్రాగుబోతులను చూసి అసహించుకుంటారు, కానీ మళ్ళీ వీళ్ళు వీళ్ళని ఏమనాలి, టీ బ్రోతులు అనాలి. తెలుసా మీకు క్రైస్తవుల టీ బ్రోతులు, కాఫీ బ్రోతులు, కూల్ డ్రింక్ బ్రోతులు కూడా ఉన్నారు. మరి ఈ బోతుల సంగతి ఏం చేద్దాం? అంటే వాళ్ళు దానికి అలవాటు చేసుకుంటారు, అలాగా అది లేకుండా ఉండలేరు. అందుకే కొంతమంది ఇంట్లో కొనివ్వడం. ఈ బోతులను ఆలోచించండి, టీ బోతులు, కాఫీ బోతులు, థమ్స్అప్ బోతులు. మరి వీళ్ళనేమనాలా? ఓహో మందు తాగుతూనే తప్పు, ఇవన్నీ వేరే బోతులు అయితే తప్పు కాదు అనుకుంటారు కదా మీరు. ఆలోచించండి, ఏం ఆలోచిస్తున్నాం? ప్రాక్టికల్గా నిన్ను పరిశీలన చేసుకో. ఎలా ఉంటున్నావు నువ్వు? ఒక అలవాట ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో బయటికి వెళ్ళి కొనుక్కొని తీసుకెళ్ళడం. కొంతమంది అలాగ అలవాటు సరదాగా ఇంట్లోకి ఏదో ఒకటి తీసుకెళ్తా ఉంటారు. అలవాటు చేసి ఒకరోజు పరిస్థితులు బాగలేనప్పుడు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలవాటు అయితే అర్థం చేసుకోవడం ఉండదు ఇంకా. సో అవసరానికా లేదా కేవలం ఆనందానికి చేస్తున్నావా? నిజంగా అవసరమా?
నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఇతర ఈగోలను సాటిస్ఫై చేయడానికి చేస్తున్నారు. ఆలోచించండి. కాబట్టి సంతృప్తిగా ఉండే సూత్రములు ఇవి ఉన్నాయండి. ఈ 4 విషయాలు మీరు చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి. ఈ 3 విషయాలు. సంతృప్తిగా ఉండే సూత్రంలో మీరు కరెక్ట్ గా అన్నిటినీ అనుభవపూర్వకంగా పాటించడం నేర్చుకున్నట్లయితే, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నట్లయితే, మీరు చేసే ప్రతిదాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మీ జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు కొనుక్కొని వెళ్ళే పరిస్థితి బాగాలేనప్పుడు కొనలేను అనుకో, నువ్వు సంతృప్తిగా ఉండలేవు. ఎందుకంటే వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండరు. నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండరు. ఇప్పుడు నేను ఒకరింటికి విజిటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రూట్స్ తీసుకెళ్ళిన అనుకోండి, 4వసారి నేను ఒకవేళ డబ్బు లేకనో మర్చిపోయా నేను ఫ్రూట్స్ తీసుకెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు ఏమి ఎదురు చూస్తారు చెప్పండి? ఇప్పుడు హలో, ఫ్రూట్స్ తెస్తారని వెయిట్ చేస్తారు కదా, నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునా? సంపదన వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత పరిస్థితి ఏంటిది? అప్పుడు నా పరిస్థితి గురించి వాళ్ళు ఆలోచించారు. ఒకవేళ నిజంగానే నా క్లిష్టమైన పరిస్థితిలో ఉండి నేను తీసుకెళ్ళకపోయినా వాళ్ళు అపార్థం చేసుకుంటారా? అన్న మారిపోయింది, ఇంతమంది మా ఇంటికి వచ్చినప్పుడు అలా ఫ్రూట్స్ తెచ్చుకునేటోడు ఈసారి ఫ్రూట్స్ తీసుకురాలేదంటే అన్న ఖచ్చితంగా మారిపోయి ఉంటాడు అనుకోవచ్చు. అనుకుంటారా? అనుకోరా? అనుభవిస్తున్నామమ్మా. ఈ రోజు ఉన్నప్పుడు పెట్టినాం, లేనప్పుడు సైలెంట్ గా ఉన్నందుకు అలాగే అనుకుంటున్నారు అందరూ. రెండోది ఆత్మచేత నడిచే సూత్రం. ఒకటి సంతృప్తిగా ఉండే సూత్రం అయితే, రెండోది ఆత్మచేత నడిచే సూత్రాన్ని మనం అవలంబించాలి. నీకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించు. నీ సమస్తం పైన ఆయన పూర్తిగా అధికారం ఇవ్వు. నీ సంపాదన మీద, నీ జీతం మీద, నీ ఆస్తి మీద, నీ అంతస్తు మీద, నీ ఇంటి మీద, నీ మీద, నీ భార్య పిల్లల మీద పూర్తి అధికారాన్ని నువ్వు ఆయనకు అప్పగించు. నిజంగా ఇస్తున్నావా? నీ ప్రతి రూపాయి మీద దేవునికి అధికారం ఉందా? ఈరోజు ఆయన చెప్పినట్టు నువ్వు చేయగలుగుతావా? ఆయన ఆత్మ నడిపించిన రీతిగా నువ్వు నడిపించబడగలుగుతావా? ఆదిమ అపోస్తుల కాలంలో ఆత్మ నడిపిస్తే వాళ్ళు ఆస్తులు అమ్ముకోమంటే అమ్ముకున్నారు, పంచిపెట్టమంటే పంచిపెట్టారు. మరి ఈ రోజు మనం అలాగా మనకున్న సమస్తాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతామా? ఇతరుల కోసం ఇవ్వగలుగుతామా? నీకు అంత ఆత్మ స్వతంత్రం ఉందా? నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఆలోచించండి. ధనాపేక్ష విగ్రహ సంబంధమైన పాపమని గుర్తించండి. కొలసి 3:5 చదవండి ఒకసారి. విగ్రహారాధన ధనాపేక్షను విడిచిపెట్టండి అంటున్నాడు. డబ్బు పట్ల వ్యామోహం అనేది ఈక్వల్ టు ఐడల్ వర్షిప్, విగ్రహారాధనతో సమానం. మరి నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా లేదో పరీక్షించుకో. డబ్బును ప్రేమించేవాడు ఆత్మచేత నడిపించబడలేడు. కలిమి విస్తరించుట జీవమునకు మూలం కాదని గుర్తించు. లూకా 12:15 చెప్తున్నాడు. ఒకని కలివి విస్తరించినంత మాత్రాన వాని లైఫ్ అది జీవానికే మూలం కాదు అది. మరి నీ ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా లేదా? ఇక్కడ తెలుస్తుంది. నువ్వు నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు అంటే నీకున్న దాని కోసం నువ్వు ఆరాటపడుతున్నావా, లేని దానికోసం ఆరాటపడుతున్నావు? ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నావా, లేకపోతే నీకు విస్తరించిన దాన్ని బట్టి నువ్వు విర్రవీగుతున్నావు? ఆలోచించండి. ఎందుకంటే మన జీవానికి మూలం అది కాదు. మనకున్న ఆస్తో అంతస్తో కలిమో కాదు. లేమిలో ఉన్నాడు కూడా జీవాన్ని చూడొచ్చు, కానీ కలిమిలో ఉండి నువ్వు దేవునితో అనుసంధానమై లేనప్పుడు నువ్వు జీవాన్ని చూడలేవు. లోబులతో సాంగత్యం చేయకూడదని గుర్తించండి. 1 కొరింథీ 5:10 క్లియర్ గా చెప్తుంది. పిసినారాలతో సహవాసం చేయకూడదంట. ఈ డబ్బు విషయంలో ఎవరైతే పిసినారితనం వహిస్తారో అలాంటి వారితో సహవాసం చేయకూడదు. కలిసి భోజనం కూడా చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. మీ లైఫ్ లో ఎంతమంది లోబులను చూశారో నాకు తెలియదు. ఈవెన్ ఇంకోసారి అక్కడ మీరు విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్ర అంటే ధనాపేక్ష అనే దగ్గర కింద ఫుట్ నోట్లు ఏముంటే తెలుసా? లోబి అని ఉంటుంది. అంటే లోబి పరలోక రాజ్యానికి వారసుడు కాలేరనంట. మరి అలాంటి వారితో మీరు సహవాసం చేస్తున్నారు? ఆలోచించండి. మీ ఇంట్లో ఎంతమంది లోబులు ఉన్నారో నాకు తెలియదు. మీ చుట్టుపక్కల ఎంతమంది మీలో ఎవరెవరు లోబత్వం కలిగి ఉన్నారో తెలియదు. లోబత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? పిసినారి. పక్కోనికి పెట్టాల్సింది కూడా వాడే తింటాడంటే ఇంకెవరికి తిననివ్వడు. పక్కొని దీనికే కావాలా, వీనికే కావాలా? మరి వాక్యానుసారంగా మీరు లోబులతో సాంగత్యం చేయడం మానేస్తారా? వాక్యానుసారంగా లోబులతో అన్నం తినడం మానేస్తారా? ఆలోచించండి. లోబి దేవుని రాజ్యానికి వారసుడు కాడని గుర్తించండి. 1 కొరింథీ 6:10 క్లియర్ గా చెప్తుంది. ఎవడు సిరికి దేవునికి దాసులుగా కాలేడని గుర్తించండి. మత్తయి 6:24 మనం చూసాం ఆల్రెడీ. ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించే దుర్లభాన్ని మరి గుర్తించండి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వ్యతిరేకమైన కార్యకలాపాలండి.
ఇవి ఆత్మకు విరోధంగా నడిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ శరీర సంబంధమైనవి కాబట్టి ఆత్మానుసారంగా నడవకుండా అవన్నీ మనల్ని లాగేస్తూ ఉంటాయి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దని గుర్తించండి. ఎంతమంది మీరు ఇది నమ్ముతున్నారు? ఎంతమంది ఫాలో అవుతున్నారు? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోదు అని తెలుసా మీకు? చదివే ఊరుకున్నారా? వదిలేశారా? సిరి చేత స్నేహితులను సంపాదించుకోవాలని గుర్తించండి. మీకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ని సంపాదించుకోండి. నలుగురిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి, కానీ నలుగురిని మోసం చేసి మాత్రం డబ్బును సంపాదించుకోకండి దయచేసి. దీన్నే ఆత్మ చేత నడిచే సూత్రం అంటారు. అసలు ఆత్మ సంబంధమైన వ్యక్తి డబ్బు వెనకాల పరిగెత్తడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి డబ్బు కోసం తహతహలాడడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి డబ్బును ప్రాముఖ్యంగా ఎంచడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి డబ్బు వెనకాల పడడు, పరిగెత్తలేడు. మరి మీరు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు వెనకాల పరిగెడుతున్నారంటే మీరు ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు దేనికోసం బ్రతుకుతున్నారు, దేనికోసం ప్రాకులాడుతున్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు మీ లైఫ్ లో? అసలు దైవం కావాలా, ధనం కావాలా? డిసైడ్ చేసుకోండి. మూడోది గృహ నిర్వాహక సూత్రం. ఎంత వస్తున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మీ ఇంట్లోకి ఎంత వస్తుందో ఎంత పోతుందో మీకు తెలిసి ఉండాలి. ఈరోజు చాలా మందికి ఆ లెక్కలు పట్టించుకోరు. నీ జీతం ఎంత ఇస్తుందో నీకు తెలియాలి, బయటకి ఎంత పోతుందో నీకు తెలియాలి. ఈరోజు చాలా మందికి లెక్కలు తెలియదు. అబ్బో ఇవన్నీ అడిగితే ప్రాబ్లం అనుకుంటున్నారు. ఈరోజు భార్య భర్తలు కూడా మధ్యలో కమ్యూనికేషన్ అంటే అకౌంటబిలిటీ లేదు. ఒకరి లెక్కలో ఒకరు అడుగుతున్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇవో నా సంపాదన నాదే, నీ సంపాదన నీదే, నువ్వు నన్ను అడగకూడదు, నేను నిన్ను అడగకూడదు అని అంటున్నారు. సో ఈరోజు చాలా మందికి ప్రైవసీ కావాలా? చాలా మంది అసలు గృహ నిర్వాహక సూత్రాన్ని పాటించట్లేదు. స్టివార్డ్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో దానికి చాలా విలువ ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడు లెక్క అడుగుతాడంట. ప్రతి దానికో లెక్క అడుగుతాడండి. మనకు లెక్క అవసరం ఉంది అప్పగించుకునేది ఇంట్లో. మరి ఇద్దరు ఇంట్లో భార్య భర్తకు, భర్త భార్యకు ఎంత నమ్మకంగా ఉంటారో నాకు తెలియదు, కానీ డబ్బుల విషయంలో మాత్రం చాలా మంది నమ్మకంగా ఉంటలేరనే విషయం అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ఒకరిది ఒకరు ఇతరులను డబ్బులు అడుక్కోవడం, అప్పులు చేయడము, అప్పుల పాలైపోయిన తర్వాత కుటుంబాలు సమస్యలు తెచ్చుకోవడం, ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి. యేసు ప్రభు దగ్గర నేను నేర్చుకున్నాను గృహ నిర్వాహక సూత్రం. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలన్నీ కూడా దాదాపు 12 గంపలు ఎత్తించాడు ఆయన. ఎందుకో తెలుసా? వాటిని ఆ లెక్క సరిగా చూసుకున్నాడు. వారి అవసరతలో అంటే చూడు, 5 రొట్టెలు 2 చేపలు పంచినోడు ఎక్కడైనా ఆహారాన్ని సమృద్ధిగా పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఎత్తిచ్చాడు. చూడండి అక్కడ ఎందుకంత క్లారిటీగా తీసుకున్నాడు ఆలోచించండి. ఎందుకు అది అవసరమో, ఏం నేర్పించాలనుకున్నాడు అక్కడ నుంచి నేర్చుకోండి దయచేసి. అది శిష్యులకు వాళ్ళ ప్రయాణంలో ఎంతో ఆహారంగా పనికొచ్చిందని కూడా మనకు తెలుసు. మరి ఈరోజు తెలుసా నీకు ఎలాగా ఎంత వస్తున్నదో, ఎంత ఖచ్చితంగా పోతున్నాయో తెలుసా? మిగిలిన దాన్ని నువ్వు పోగు చేసుకుంటున్నావా? నీ లైఫ్ లో నీకు ఉపయోగపడే విధంగా బ్రతుకుతున్నావా, ఉపయోగించుకుంటున్నావా? ఆలోచించండి. నేను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి ఏంటో తెలుసా? నేను ఫుల్ టైమ్ గా ప్రభు నన్ను పిలుచుకున్న 2011 నుంచి ఈ రోజు వరకు అండి నా దగ్గర 9 years రికార్డ్స్ ఉన్నాయి, నా ఓన్ రికార్డ్స్. నన్ను ఎవరు అకౌంటబిలిటీ అడగలేరు, ఎవరు నాకు లెక్క అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు నేను లెక్క అప్పగించుకుంటున్నాను. నా మనసాక్షిగా నేను లెక్క అప్పగించుకోవడానికి రాసుకుంటున్నాను. అంటే ఫుల్ టైమ్ గా దేవుని కోసం బ్రతకడానికి వచ్చిన ప్రతి రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా నేను లెక్కలు రాసుకుంటున్నాను. నా దగ్గర 9 years లెడ్జర్స్ ఉన్నాయి, ఇప్పటికీ అకౌంట్స్ బుక్స్ ఉన్నాయి. అందులో 4-5 కాలమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే డేట్ ఉంటుంది, రెండోది పర్టికులర్స్ ఉంటుంది, మూడోది క్రెడిట్ ఉంటుంది, నాలుగోది డెబిట్ ఉంటుంది, 5 బ్యాలెన్స్. ఆ షీట్ కూడా నేను స్టార్టింగ్ లో నేనే కంప్యూటర్ తయారు చేసుకొని ఫస్ట్ A4 సైజులో ప్రింట్అవుట్ తీసుకొని వాటి మీద ప్రతి దానికి ఒక్కొక్క నెల రాసుకొని ఒక్కొక్క నెలలో ఏం చేస్తున్నాను రాసుకునేవాడిని. నాకు ఈ నెల దేవుడు ప్రేమతో ఆనరోరియంగా గౌరవార్థంగా ఎంత జీతం పంపించాడు, ఓహో నాకు ఇంత ఇచ్చాడు దేవుడు జీతం, మరి ఆ జీతాన్ని నేను ఎలా వాడుతున్నాను, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత బ్యాలెన్స్ ఉంది, అవన్నీ నేను రాసుకుంటాను. ఎంత క్రెడిట్ అయింది, ఎంత డెబిట్ అవుతుంది, ఎంత క్రెడిట్ అవుతుంది, ఎంత డెబిట్ అవుతుంది. ఆ మంత్ ఎండింగ్ రాగానే బ్యాలెన్స్ రాసుకొని ఆ మిగిలిన బ్యాలెన్స్ తో నా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓహో 500 మిగిలియా, ఓ థ్యాంక్ యూ లార్డ్, ఈ నెల నాకు 500 బ్యాలెన్స్ ఉంది, ప్రీవియస్ మంత్ బ్యాలెన్స్ అని రాసుకుంటాను అక్కడ. ఓకే, ఆ తర్వాత యాడెన్స్ ఏమైనా ఉన్నాయా, కట్టేటి ఏమైనా పోతున్నాయా, మళ్ళీ ఎంత మిగిలింది. అలా 11 years అవుతుందని నేను క్లియర్ గా అకౌంట్స్ రాయబట్టి. అది నా జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చేసింది వాస్తవం చెప్పాలి అంటే. ఆ డిసిప్లిన్ నన్ను
ఇంట్లో తక్కువ అమౌంట్తో ఎక్కువ సమస్యలు పరిష్కరించుకునేలా చేసింది. అసలు సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేలా చేసింది. నిజమే, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బడ్జెట్లు చాలా అవసరం. నీ బడ్జెట్ నువ్వు కరెక్ట్గా చూసుకోవాలి. ఎంత వస్తుందో నువ్వు కరెక్ట్ చూసుకోవాలి. ఎంత పోతుందో తెలియాలి. కొంతమందికి ఇంటికి ఎంత వస్తుందో తెలియదు, బయటికి ఎంత పోతుందో తెలియదు. తెలియనప్పుడు ఎలా మెయింటైన్ చేస్తావు? ఎక్కడెక్కడ కడుతున్నావు నీకు ఎలా తెలుసు? ఈరోజు ఎంతో మంది క్రైస్తవ సహోదరి సహోదరులు అప్పులపాలే జీవితాలను దుర్భరమైనటువంటి స్థితిలో చేసుకోవడం నేను చూస్తున్నాను. ఇప్పుడు ప్రవీణ్ అన్న కూడా తెలుసు అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొందరు పారిపోతున్నారు, కొందరు తప్పించుకుంటున్నారు, కొందరు దేవుని వదిలేస్తున్నారు. కొంతమంది విశ్వాసం సన్నగిలిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ఈరోజు. కాబట్టి గృహ నిర్వాహక సూత్రం చాలా ప్రాముఖ్యమైనదండి. నీకు 20,000 జీతం వస్తుందంటే నీకు అవసరాలు ఏమున్నాయి, 20,000 నువ్వు ఏమేమి చేయగలుగుతావో, నీ కుటుంబ అవసరాలను తీర్చి అందులో 1,000-2,000 మిగులుతో అప్పుడు ఆలోచించాలి నువ్వు ఏదైనా చేయడానికి. ఎక్కడెక్కడికి వెళ్తున్నా కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలా. ఏది పడితే ఇవ్వకూడదు. కొంతమంది పిల్లల్ని మరి టూ మచ్ గా గారాబం చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిందల్లా వెంటనే కొనిస్తారు, ఒక్క క్షణం కూడా ఆలోచించారు. తర్వాత చూసుకుందాం అంటారు. అక్కడ రెంట్ దగ్గరనో, ప్రొవిజన్స్ దగ్గరనో, లేకపోతే మరొక దగ్గరనో, చిట్టి డబ్బులు కట్టే దగ్గరనో, లేకపోతే మెయింటెనెన్స్ దగ్గరనో, కరెంట్ బిల్ దగ్గరనో, గ్యాస్ దగ్గరనో వీళ్ళకి డబ్బులు తక్కువ పడతాయి. అంత ఫూలిష్ గా బిహేవ్ చేయకండి. అరే నీ పిల్లలు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవా? నీ పిల్లలు నువ్వు నచ్చెప్పుకోలేవా? బెటర్ నేను తర్వాత కొనిస్తా అని చెప్పలేవా? ఉన్నప్పుడు కొనిస్తా అని చెప్పలేవా? అదేందో నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు చాలా మంది పిల్లల్ని ప్రేమించట్లేదు, గారాబం మాత్రమే చేస్తున్నారు. ప్రేమకి గారాబానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం మీరు అర్థం చేసుకోండి దయచేసి. ప్రేమలో శిక్ష ఉంటది, ప్రేమలో గద్దింపు ఉంటది, ప్రేమలో అన్ని ఉంటాయి. గారాబంలు ఇవన్నీ ఉండే. గారాబం ఉన్నోళ్ళు గారాబం చేస్తాడు గద్దించడు, గారాబం చేస్తాడు శిక్షించడు, గారాబం చేస్తాడు అని బెదిరించలేడు. నీది గారాబమా ప్రేమ డిసైడ్ చేసుకోండి. మళ్ళీ గారాబంలో వేస్తాడు ఎప్పుడైనా ఒకసారి వీళ్ళ మూడు బాగలేనప్పుడు వీళ్ళని విసిగిస్తున్నాడు అని గద్దించడం అది కాదు, అది కూడా గారాబమే. ఎందుకంటే నేను మూడు బాగలేనప్పుడు గద్దించాడు తప్పించి తప్పు చేసినందుకో వేరే కారణాన్ని బట్టి కాదు. అంటే నువ్వెక్కడో బిజీగా ఉన్నావు, ఫోన్ మాట్లాడుతున్నావు, మళ్ళీ పిల్లలు ఎప్పటిలాగా నువ్వు గారాబం చేసిన పప్ప అని వెనకాల వచ్చాడు అడుగున్నావు అనుకో, అది గారాబం కాదు. ఎందుకంటే అది ప్రేమ కాదు. ఎందుకంటే నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత వాళ్ళు అలుగుతారు, అప్పటికి అంతకంటే ఎక్కువ గారాబం చేస్తావు. మళ్ళీ నువ్వు సారీ బేటా నీకేం కావాలి చెప్పు, నీకు ఏదంటే అది కొనిస్తా బేటా, ఎక్కడికి పోదని చెప్పు అని చెప్పేసి ఇంకెక్కువ నెత్తి మీద పెట్టుకుంటావు. చూసినావా? అది గారాబం, వాళ్ళు ప్రేమ కాదు. అలుగుతలుగని అని ఒక 5 నిమిషాలు వదిలేసేంత శక్తి వీళ్ళ దగ్గర ఉండదు. గారాబం చేసే వాళ్ళ దగ్గర ఏ శక్తి ఉండదు అని అంటే వాళ్ళు 5 నిమిషాలు అలిగి కొంచెం మాట్లాడడం మానేసారు అనుకో, దాన్ని తట్టుకొని నిలబడేంత శక్తి గారాబం చేసే తల్లిదండ్రుల దగ్గర ఉండదు. ప్రేమించడం దగ్గర ఖచ్చితంగా శక్తి కూడా ఉంటుంది. అలుగుతలుగాని వానికి తెలుగు వస్తుంది నేర్చుకుంటాడులే అని వదిలేయడు. ప్రేమించేవాడు మాత్రమే వాళ్ళు వదిలేయగలుగుతాడు. ఆలోచించండి మీరు ఎక్కడెక్కడ గృహ నిర్వాహక సూత్రంలో కుటుంబంలో పిల్లలకు ఎలా కొనిస్తున్నారు వస్తువులు ఆలోచించండి. కొంతమంది బొమ్మలు విపరీతంగా కొనిస్తారు, కొంతమంది తిండి విపరీతంగా కొనిస్తారు, కొంతమంది చాక్లెట్లకు విపరీతంగా అలవాటు చేస్తారు, కొంతమంది బయట చిరుతిండ్లకు అలవాటు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారండి తల్లిదండ్రులు. వీళ్ళకి ఏది ఇష్టం వాళ్ళకి అది అలవాటు చేస్తారేమో బహుశా. తల్లిదండ్రులకు చిరుతిండ్లు అలవాటు ఉంటే పిల్లలు కూడా బయటికి ఊకే చిరుతిండ్లు అలవాటు చేస్తారు. ఈరోజు ఎంతో మంది పిల్లలు అలాగ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఏడిస్తే ఫోన్లు ఇస్తున్నారు, ఏడిస్తే గతం తినడానికి. ఈరోజు నేను చెప్తున్నాను దయచేసి మంచిగా వినండి. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని శారీరకంగా ఫుడ్ తినాలని చెప్పేసి మానసికంగా బలహీనపరుస్తున్నారు, ఆత్మీయంగా బలహీనులుగా మారుస్తున్నారు. అందుకే వాడు అది పెడితేనే తింటాడని చెప్పేసి ఏం చేస్తారంటే మెంటల్ వీక్ చేసి ఫిజికల్ గా 2 ముద్దలు పడాలని చూస్తున్నారు. అందుకే వాడు అడిగినప్పుడు అలా ఏ కార్టూన్ పెట్టమంటే ఆ కార్టూన్ పెట్టాలా, ఏ సినిమా పెట్టమంటే ఆ సినిమా పెట్టాలా, ఏ ఛానల్ పెట్టమంటే ఆ ఛానల్ పెట్టాలా. ఇదే మీరు అలవాటు చేస్తున్నారు పిల్లలకి. అంటే వాడు ఏమవుతున్నాడు, ఫిజికల్గా ఎదగడానికి మెంటల్ వీక్ అవుతున్నాడు అంతే. అంటే యేసుప్రభు ఒక సూత్రం చెప్పాడండి, శరీరం కంటే ప్రాణము, ప్రాణం కంటే ఆత్మ గొప్పవని. దేహం గొప్పదా వస్త్రం గొప్పదా అండి? దేహం గొప్పది. వస్త్రాలు గొప్పవి, దేహం ఏమండి ఉంటే ఉంటది పోతే పోతుంది. వస్త్రాలు చాలా ఇంపార్టెంట్ మనకి. అవునులే అన్న. ఇప్పుడు మెంటల్ గా పిల్లలు చెడిపోతే మనకెందుకండి? వాడు తిన్నాడా లేదా, నేను తినబెట్టినారా 2 ముద్దలు కాబట్టి వాడు టీవీ పెట్టమంటే టీవీ పెట్టాలి, వాడు ఏమంటారు ఇంకా ఏదో
చోటా భీమ్ పెట్టమంటే చోటా భీమ్ పెట్టాలా? వాడు గేమ్ ఆడుకోవడానికి ఏం కావాలంటే డౌన్లోడ్ చేయాలా, వానికి ఇప్పుడే నెట్ ఆన్ చేయబడి నెట్ ఆన్ చేయాలి, హాట్స్పాట్ అన్నీ ఆన్ చేసి పెట్టాలా. మొన్న వాడు వచ్చాడు, ఇంత లేడు వాడు, పాపా హాట్స్పాట్ ఆన్ చేయి పాపా అంటున్నాడు. దయచేసి ఆదాయాన్ని బట్టి దాచుకోవడం తెలుసుకోండి. సామెతలు 13:11 మనం చూస్తా ఉన్నాం. కొద్దిగానైనా నీకు డబ్బు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. పెట్టుబడుల రూపంలో ఉపయోగపడితే పెట్టుబడులు పెట్టుకోండి, రూపాయి 2 రూపాయలు ఎన్ని చేసుకోండి. అంతేగాని అనవసరమైన ఖర్చులు పెట్టి. మీకు తెలుసా ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ మంది ఉందో? హలో, మన దేశంలోనే అన్న. ఏ దేశంలో ఎక్కువ మంది నిరుపయోగంగా ఉందో తెలుసా మీకు? మన దగ్గరే కదా. ఎందుకంటే కుప్పలు కుప్పలు కోట్ల కోట్లు ఒక దగ్గర పెడతాం, మనం దాన్ని రొటేషన్ చేయమన్నట్టు. దేవునికి ఇతరులకు డబ్బు ఎక్కడ ఎంత ఇవ్వాలో తెలుసుకొని ఉండడం. భారతదేశంలో డబ్బును ఎక్కడ వినియోగిస్తారు తెలుసా? బంగారంకి, ల్యాండ్కి ఎక్కువ ఖర్చు పెడతారండి. అవును, అందుకే మురిగిపోతా ఉంటది డబ్బు అక్కడ. ఫ్లో కాదు. వ్యాపారంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా పాటించాలండి. యాకోబు 4:13-17 చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ యూదులు కొంతమంది మేము ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకో అని చెప్తున్నారు, కానీ రేపేం సంభవించినా మీకు తెలియదు, మీరు కొంతసేపు కనబడే అంతలోని మాయపోయిపోయి ఆవిరి వంటి వారే అని యాకోబు అంటున్నాడు. మరి ఎందుకండి ఏం చేద్దామన్నా ఇలాంటి వాడు ఉంటాడు అనుకుంటారా? నాలాంటి వాడు అంతే పిచ్చోళం అండి. యాకోబు అలాగే అడ్డుపడతా ఉంటాడు. నాలాంటి వాడు ఏం సంపాదిస్తావు, ఫస్ట్ దేవుని చిత్తం ఉంటే అలా ఇలా చేద్దామని చెప్పుకోనండి. ఏంటన్నా మరి టూ మచ్, మాకు స్వతంత్రం లేదు, ఆలోచించడానికి కూడా స్వేచ్ఛ లేదు, ఏది చేయాలనుకున్నా తప్పేనా? క్రమబద్ధమైన లెక్కలు, బడ్జెట్ వేసుకోండి. లూకా 14:28 ఉపయోగపడాల్సిన సందర్భం వేరు, కానీ ఇక్కడ చెప్తున్నాను. లూకా 14లో ఏంటిదంటే యేసు ప్రభువును వెంబడించడానికి కావాల్సిన శిష్యత్వం సందర్భంలో చెప్పబడింది. అది ఏమన్నాడంటే ఎవడైనా దేవుడిని వెంబడించడానికి ముందు, నన్ను వెంబడించడానికి ముందు లెక్కలు వేసుకోవాలని ఒక గోపురం కట్టించే వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్ అక్కడ చెప్తాడు. అంటే ఒకడు గొప్ప గోపురం కట్టనారంభించాడు కానీ దాన్ని ముగించలేదు అంట. ఈరోజు మరి మీరు ఏం చేస్తున్నారు? ప్రారంభకులైనా, ఆరంభ శూరత్వమేనా, ముగింపు శూరత్వాలు కూడా ఉన్నాయి మన దగ్గర. కొంతమంది ఆరంభ శూరులను నేను చాలా మంది చూశాను. నాకు చాలా మంది ఆరంభ శూరులు తెలుసండి. పనులు ఎంత గొప్పగా ప్రారంభిస్తారు అని అంటే కొనసాగించడం అంత ఘోరంగా ఫెయిల్ అవుతారు. ఇక ముగింపు అనేది వాళ్ళ లైఫ్ లో నేను ఇప్పుడు చూడలేదు. ఏ పని ప్రారంభించినా ప్రారంభం మాత్రమే ఘనంగా ఉంటది, కొనసాగింపు ఉండదు, ముగింపు ఉండదు అలా జీవితంలో. కొత్త కొత్త బిజినెస్లు చాలా గొప్పగా ప్రారంభిస్తారు, కొనసాగింపు ఉండదు, ముగింపు ఉండదు దానికి. సో ఆలోచించాలి. మొత్తం నెలసరి ఆదాయం లెక్కించండి, ఖర్చులు నిర్ణయించుకోండి. అవసరంలో ఉన్న వారికి మరి పన్నులు పక్కన పెట్టండి, ఆ తర్వాత మీరు వాడండి. నీ కుటుంబంలో నీ జీతం ఎంత వచ్చింది, ఈ నెల ఖర్చులు ఎంత ఉన్నాయి లెక్కించుకోండి, ఎంత మిగులుతుంది పక్కన పెట్టండి. ఖర్చులు ఎలా నిర్ణయించుకోవాలి తెలుసా? అవసరంలో ఉన్న వారికి మరి పన్నులు ప్రక్కన పెట్టి నిర్ణయించుకోవాలా. కొంతమంది పన్నులు ఎగ్గొడతా ఉంటారు, కొంతమంది అవసరంలో ఉన్న నిర్లక్ష్యం చేసి వాడుకుంటా ఉంటారు. రెండు తప్పండి. సో ఖర్చు చేయడం తప్పనిసరి ఉంటాయి, క్రమంగా ఖర్చు చేయడం. ఇంటి అద్దె, కిరాణం, విద్యుత్ సుంకం, మెయింటెనెన్స్, గ్యాస్ బిల్లు, కూరగాయలు, పాల బిల్లు, పెట్రోలు, ఫోను, బట్టలు, ఇంకా మెడిసిన్, స్కూల్ ఫీ. సో ఇలాగా మనకు ఖచ్చితంగా తప్పనిసరివి ప్రతి నెల తప్పించుకొని కొన్ని ఉంటాయండి. అబ్బా ఈ నెల నాకు రెంట్ ఉండదు అనుకోవడానికి ఏముండదు. అయ్యా ఈ నెల నాకు మెయింటెనెన్స్ ఉండదు అనుకోవడానికి ఏముండదు. ఈ నెల నాకు గ్యాస్ ఉండదు, లేకపోతే కరెంటు బిల్లు రాదు అని అనుకోవడానికి ఉంటాయండి. ఇవన్నీ తెలిసి వస్తాయి, తెలియకొస్తాయి మన జీవితంలో. తెలిసి వస్తాయన్న. మరి ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఆలోచించండి. మిగులు, తగులు, అప్పులు బేరీజ్ వేసుకోవడం. మిగులు లేదా తగులు పరిశీలించండి. అప్పు చేయడం తిరస్కరించు. అప్పు దాసత్వాన్ని గ్రహించండి దయచేసి. ఇగో ఈ 12 పనులు చేయడానికి అప్పులు చేయకండి దయచేసి. మీకు వచ్చిన సంపాదనను కరెక్ట్ వినియోగించినట్లయితే ఈ 12 విషయాలు మీరు ఎప్పుడు కూడా అప్పు చేయలేరండి. వాస్తవం చెప్తున్నాను నేను. అంటే మెడిసిన్ అనేది ఏంటంటే చిన్న చిన్న వాడికి చేయం, కానీ అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తే అది డిఫరెంట్ థింగ్ అనుకోండి. నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ రెగ్యులర్ వచ్చేసి
రెగ్యులర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాను. మీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎదిరిస్తాం. కానీ రెగ్యులర్ గా వచ్చే మీ జీవితంలో ప్రాబ్లమ్స్ కోసం మీరు అప్పులు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఎక్కడో డిసిప్లిన్ ప్రాబ్లం ఉంది, మీకు ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది. అందులో ఎస్పెషల్ గా ఎకనామికల్ డిసిప్లిన్ లేదని అర్థం. మీ జీవితంలో మీరు ఇంటికి అద్దె కట్టుకోవడానికి, గ్యాస్ బిల్లు కట్టుకోవడానికి, కూరగాయలు కట్టడానికి మీకు స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీ లెక్కలు ఎక్కడో తేడా ఉంది. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? జీతం రాగానే ముందు షాపింగ్కి వెళ్తారు. తప్పది. జీతం వచ్చిన తర్వాత కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్, ఇల్లు కిరాయి అంటే ఎక్కడెక్కడ కట్టాల్సిన కట్టిన తర్వాత షాపింగ్ మిగిలితే షాపింగ్కి వెళ్తారంటే అర్థం ఉంటుంది. కానీ మనోళ్ళు ముందు షాపింగ్కి వెళ్తారు, ఆ తర్వాత బాధపడతా ఉంటారు, అయ్యో ఎట్లా అని. అప్పుడు అప్పులు చేస్తారు. ఎందుకంటే అరే నేను షాపింగ్కి వెళ్తాను, ఒక 10,000 ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. ఇగో నా పిల్లలకు ఫీజు తక్కువైంది, రూమ్ రెంట్ తక్కువైంది, ఒక 5,000 ఇవ్వమంటే అడగడం ఈజీ అవుతుంది. అప్పు చేయడం దేవునికి అగౌరవం అని గుర్తించండి దయచేసి. అప్పు నేను స్వయం నియంత్రణ నుంచి వేరు చేస్తుందని గ్రహించండి. సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతారు అప్పు చేసేవాళ్ళు. అప్పు చేసే వాళ్ళకు ఉండదు ఏంటో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ అస్సలు ఉండదు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అప్పులు చేస్తూనే ఉంటారు. ఇంకా అప్పు తప్పులు చేస్తుందని ఒప్పుకోండి దయచేసి. అప్పులు వల్ల తిప్పులు, అనేకమైన రకాల తిప్పలు అవుతాయి. అప్పు ఎప్పటికైనా ముప్పు అని దూరంగా ఉండండి దయచేసి. అది ప్రమాదం. అన్నిటికంటే డేంజర్ ఏంటో తెలుసా లైఫ్ లో? అప్పు చేసిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారండి. అప్పు చేసిన వాళ్ళు జీవితాలు కోల్పోయారు. అప్పు చేసిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అప్పు చేసిన వాళ్ళు అసలు భార్యలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు దూరమైన వాళ్ళు ఉన్నారు. అప్పు చేసిన వాళ్ళు త్రాగుడుకు వ్యసనమైన వాళ్ళు ఉన్నారు. అప్పు చేసిన వాళ్ళు జీవితాలని అర్ధాంతరంగా ముగించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ కళ్ళ ముందు లేవా ఈ జీవితాలు? చెప్పండి. హలో, ఉన్నాయి. ఓహో ఉన్నాయి, కానీ వాళ్ళలాగానే మనం కూడా చేయాలంటారు. తప్పదు కదా. నాలుగోది విజ్ఞాపన సూత్రం అండి, చాలా ప్రాముఖ్యమైన సూత్రం. సుఖభోగముల నిమిత్తం అడుగుతూ ప్రార్థనను మరి సమయాన్ని వృధా చేయవద్దు దయచేసి. చాలా మంది సుఖభోగముల కోసం అడగొద్దని బైబిల్ సెలవిస్తా ఉంది. మీరు అడిగినను, మీరు దేవుని అడగకపోవడం వల్ల మీకు ఏం లభించట్లేదు అంటున్నాడు యాకోబు. మీరు అడిగినను మీ సుఖభోగముల మీద అడుగుతారంట, అట్టి వారికి ఏమీ దొరకదంట. అసలు మీలో యుద్ధాలు, పోరాటాలు దేని వల్ల కలుగుతున్నాయి? మీ అవయవాలలో నివసించే భోగేచ్ఛల నుండి కాదా, శరీరేచ్ఛల నుండి కాదా? మీ శరీరంలోని అవయవాలను సంతృప్తిపరచుకోవాలని కాదా, వాళ్ళని సంతోష పెట్టాలని కాదా, వాటిని మెరుగులు దిద్దాలని ఆలోచన ఉంచాలి కాదా మీకు ఫైట్ జరుగుతుంది? అందుకే పూర్వకాలంలో కొన్ని విచిత్రమైన సూత్రాలు ఉండేటి, అంటే సామెతలు. ఏదో ఉంటది కదా, నాకు తెలుసు, అంటే తెలంగాణ పదం కాదు, అందుకే నాకు గుర్తొస్తలేదు. ఆంధ్ర సామెత. ఏదో అంటారు కదన్నా, మీసాలకు సంబంధం దేనికి? మెంగమెతుకు లేదు, మీసానికి సంపంగి నూనె అని. అలా ఉంటది అన్నట్టు మన లైఫ్. తెలుసా, ఈరోజు చాలా మంది అలాగ, అంటే ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆడ 2,000 కట్టేది 3,000. నువ్వు బ్యూటీ పార్లర్కి 3,000 ఖర్చు పెట్టావు అనుకో, నీ జీవితం ఏముంటది ఇక? ఈరోజు సమస్యలు ఏంటో తెలుసా? మన సమస్యలు నిజమైన సమస్యలు కాదు, మనం ఫేస్ చేస్తుంది ఫేక్ సమస్యలు. కొంతమంది అలా పిచ్చి ఉందండి. అమ్మాయి రెంట్ కట్టిన ఫస్ట్ మంచి జీన్ ప్యాంట్ కొనుక్కోవాలా, మంచి టీషర్ట్ కొనుక్కోవాలి, మంచి డ్రెస్ కొనుక్కోవాలా, లేకపోతే తృప్తి ఉండదు మనకి. కొంతమంది డ్రెస్సుల పిచ్చి, కొంతమంది తిండి పిచ్చి, కొంతమందికి అందం పిచ్చి, కొంతమందికి ఇంకొక పిచ్చి. ఎవరి పిచ్చి వారికి ఉంది. కానీ ఎందుకో తెలుసా, ప్రతి ఒక్కరికి ఈ పిచ్చి ఉన్నదంటే ఖచ్చితంగా ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. మీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి చిరుతిళ్ళ పిచ్చి బాగుంటుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు రోజు 2 పూటలు బయట తినకుండా నిద్రపోవడానికి ఇంటికి వెళ్ళడండి. నాకు అదే అర్థం కాదు. మళ్ళీ ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా మెయింటైన్ అవుతుందో కూడా తెలియదు. మరి ఎట్లా మెయింటైన్ చేస్తారో కూడా అర్థం కాదు.
రోజు 2 సార్లు తినాలంటే ఖచ్చితంగా అని చెప్తున్నాను కదా, ఆయన పెట్రోల్కి ఆయన తిండికి ఖచ్చితంగా రోజు 400 అండి, జీతం 15,000. అంతేగా జీతం అంతా వాటికి వాడుతుంటాడేమో బహుశా. ఇంకేముంటుంది ఇంట్లో, అర్థమైపోతుంది ఎలాంటి వాళ్ళు ఇంట్లో ఏమయ్యారని. దయచేసి సుఖభోగంలో నిమిత్తము ప్రార్థన చేయొద్దు, విజ్ఞాపన చేయొద్దు, సమయం వృధా చేసుకోవద్దు. ఎందుకంటే నీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయన చెప్పినట్లుగా ప్రార్థించు చాలు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, దేవుని రాజ్యం కోసం నిలబడు. నేను అదే నమ్మానండి, నా రాజ్య నీతిని మొట్టమొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. 20 సంవత్సరాల నుంచి నా రాజ్య నీతిని వెతుకుతున్నాను, నాకు కావాల్సిన దేవుడు అన్ని సమకూరుస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఫ్యాక్ట్ ఇది. మరి అందరి విశ్వాసం ఉంటే అందరి జీవితంలో చేస్తారని నమ్ముతున్నాను, ఎందుకంటే 100% అదే నమ్ముతాను. 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు 40 ఏళ్లలో వాళ్ళ బట్టలు చినగలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళకి ఏ అవసరత కూడా ఏ కొదవ లేకుండా నడిపించాడు దేవుడు. అంతటి సామర్థ్యం కలిగిన వాడు. మరి నేను పిలిచి నా రాజ్యాన్ని నీతిని వెతుకుమన్నప్పుడు నువ్వు వెతుకుతే ఎందుకు ఇవ్వడండి ఆయన? నమ్ముతారా అసలు ఈ విషయాన్ని మీరు? హలో, నమ్ముతామన్నా, నమ్ముతాం. అంటే నువ్వు ఎంత చేయాలంత పని చేయి. దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతుంటే నీకు కావాల్సినవి లభిస్తాయి. ఆయన అన్యాసుడు కాదు. ఆయన రాజ్యం, నా రాజ్యం నీతి వెతుకమని చెప్పినప్పుడు నీకు నీ పిల్లలకు తిండి లేకుండా చేస్తారా చెప్పండి? అన్న ఒక మాట ఊరికే గుర్తు చేస్తూ ఉంటాడు ప్రవీణ్. అంటే కీర్తనలో ఇదిగో నేను అంటే అన్న ఒకసారి గుర్తు చేయండి ఆ మాట, నాకు స్టార్టింగ్ లో మిస్ అవుతున్నా. ఓకే, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుడా నేను ఎప్పుడు చూడలేదు అని అన్నాడు. అంటే దేవుని కొరకు బ్రతికేవాని పిల్లలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారండి? అదే కీర్తనలు 37వ అధ్యాయం. నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను, నీతిమంతుడు విడవబడుట గాని వాని సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అంటున్నాను. నమ్ముతారా నిజంగా ఈ మాట? నేను అనుకుంటున్నాను ఒక భక్తుడు ఒక విషయంలో సీరియస్ గా ఉంటే ఆ భక్తుని జీవితంలో అందరి అనుభవాలు సూట్ అయితేమో, బహుశా ఇలాంటి మాటలన్నీ ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతాయేమో. అవునన్నా, ఎగ్జాక్ట్లీ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ లైఫ్ రాలేదు, కానీ ఈ లోకంలో డబ్బు వెనకాల ఇతర విషయాల వెనకాల పరిగెత్తండి, ఖచ్చితంగా వాడు రోడ్డు మీదకి వస్తాడు, వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. రావచ్చు, పాసిబిలిటీ చాలా ఉన్నాయి. కానీ దేవుని కొరకు నీతిగా బ్రతికినోడు, దేవుని అడుగుజాలు నడిచినవాడు, దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినోడు ఎప్పుడు ఆయన పిల్లలు నిజంగా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం రానివాడు దేవుడు. అలాంటి పరిస్థితి ఎందుకు ఇస్తారండి ఆయన? మనం నమ్మినట్లయితే అదే చేస్తాం. అందుకే విజ్ఞాపన సూత్రం చాలా ప్రాముఖ్యమైన. అందుకే అంటాడు, మీ చింత ఆయనపై వేసి నిశ్చితంగా ఉండటకు అలవాటు చేసుకోండి. 1 పేతురు 5:6 మీ చింత యావత్తు ఆయనపై వేయండి, నిశ్చితంగా ఉండండి. నిజంగా ధైర్యం ఉందా మీకు? మీ చింత యావత్తు యేసు ప్రభువుకు అప్పగించి ప్రశాంతంగా ఉండేటువంటి ధైర్యం? ఏదేమన్నా కానివ్వండి దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యం ఎంతమందికి ఉంది మీలో? హలో, విలియం ఏంజ్ అనే ఒక సహోదరుడు ఏమన్నాడో తెలుసా చింత గురించి? తాను చేయని అప్పుకు, మంచిగా వినండి, తాను చేయని అప్పుకు ముందుగా చెల్లించు వడ్డీయే చింత అంట. ఏంటిదంట? తాను చేయని అప్పుకు ముందుగా చెల్లించు వడ్డీయే చింత. మంచిగా రాసుకోండి నోట్బుక్లో దయచేసి. నువ్వు చింతిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అప్పు చేయలేదు కానీ నెల నెలకు వడ్డీ చెల్లిస్తున్నావు అనుకో ముందుగానే, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. నువ్వు ఎవరి దగ్గర అప్పు చేయలేదు అనుకోండి, ఇప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళావు, నువ్వు అప్పే చేయలేదు, సరే 2,000 తీసుకోండి అని ఇచ్చేసి వస్తావా? హలో, ఇవ్వమన్నా, ఇవ్వ. నిజం చెప్పండి. నిజమన్నా, ఇవ్వం కదా. మరి చింత అనే అప్పునిస్తున్నారు కదా, మనం వడ్డీ చెల్లిస్తున్నారు కదా ప్రతిరోజు. చింత అంటే దేని అంటారంటే తెలుసా? నిజంగా స్టేట్మెంట్ బాగా నచ్చింది నాకు. ఎందుకనంటే చింత అంటే ఎలాంటిదంట? నువ్వు చెయ్యని అప్పుకు ముందుగా చెల్లించు వడ్డీ.
అది చింత అంటే. ఇప్పుడు యేసుప్రభు అదే చెప్తున్నాడు, రేపు సమస్య రాలే, ఈ రోజు ఎందుకు చింతిస్తున్నాను? రేపేం సంభవిస్తుందో నీకు తెలియనప్పుడు రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? ఏనాటి కీడు ఆనాటి చాలు, ఈ రోజు గురించి ఆలోచించమంటే రేపటి గురించి చింతిస్తారేందబ్బా? ఈ రోజు నీ లైఫ్ ఎలా ఉంది, నువ్వు దేవునికి ఎంత దగ్గర ఈ రోజు, ఎంత మారావు, దాని గురించి ఆలోచించు. రేపెట్లా బ్రతకాలని రేపటి గురించి చింతించి 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 అంటే రేపటి గురించి నువ్వు చింతిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చెయ్యని అప్పుకు వడ్డీ కడుతున్నావు అని అర్థం. ఒక్క మాటలు చెప్పాలని, ముందుగానే వడ్డీ కడుతున్నావు, ఇంకా అడ్వాన్స్. ఎవడైనా సమస్య రాకముందు చింతిస్తే ఏమైనా అర్థం ఉంటుందా అండి? సమస్య వచ్చినాక చింతించిన ఒక అర్థం ఉంటుంది. కానీ మానవుడు భలే కదా, మనిషి విచిత్రమైన జీవండి ప్రపంచంలో. సమస్య రాకపోయినా చింతించగలుగుతాడు. దేనిని గురించి చింతపడక మీ విన్నపములు ఆయనకు తెలియజేయండి. మళ్ళీ ఎందుకు చింతిస్తున్నావు? లేఖనం ఉంది కదా, ఫిలిప్పీ 4:6-8 క్లియర్ చెప్తుంది. దేని గురించి చింతపడకుండా దయచేసి మీ విన్నపాలు ఆయనకు తెలియజేయండి. విజ్ఞాపన సూత్రం చాలా పవర్ఫుల్ టూల్ అండి క్రైస్తవ జీవితంలో. సో తొందరగా చెప్పి ముగిస్తాను. తక్కువ ఎక్కువల గురించి మాట్లాడవద్దు, అవసరాలు ఆయనకు తెలియజేయండి చాలు. నాకు అది లేదు, ఇది లేదు, ఇవన్నీ చెప్పకండి. చివరిగా పాటించి అనుభవించుకునే సూత్రం, నీ అప్పు పరిస్థితిని గమనించండి. ఓకే, సారీ, ఇది రేపే చూద్దామండి, టైం అప్. సో 4 సూత్రాలు చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే టకటాకు చెప్పండి. ఈరోజు నేను 4 సూత్రాలు చెప్పాను. హలో, చెప్పద్దు. సంతృప్తిగా ఉండే సూత్రం అన్న, ఆత్మతో నడిచే సూత్రం, వెరీ గుడ్. గృహ నిర్వాహక సూత్రం, ఓకే, విజ్ఞాపన సూత్రం అన్న. వెరీ గుడ్ వెంకటన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 4 సూత్రాలు చెప్పాను. ఒకటి సంతృప్తిగా ఉండే సూత్రము, రెండోది ఆత్మచేత నడిచే సూత్రము, మూడోది గృహ నిర్వాహక సూత్రము, నాలుగోది విజ్ఞాపన సూత్రము, ఐదోది ప్రాక్టికల్ సూత్రం మనం రేపు చూడబోతున్నాం. ఐదోది చాలా విషయాలు మన ప్రాక్టికల్ ఇష్యూస్ అందులో చూస్తాం. సో ఇది అంటే ఈ 4 సూత్రాలు మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ అనుభవించండి, ప్రాక్టికల్ గా తెలుసుకోండి, మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. సంతృప్తిగా ఉండే సూత్రాన్ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, అక్కడ ఉన్నంత విషయం ఎక్కడ ఉండదండి ప్రపంచంలో. ఎందుకంటే ఒక్కసారి నువ్వు సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నావంటే ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా, ఎక్కడున్నా లేకపోయినా సంతృప్తిగానే ఉంటావు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక రోజంట ఒక జాలరి సముద్రం దగ్గరికి వెళ్ళాడండి. వల వేసుకున్నాడు, కొన్ని చేపలు పట్టుకున్నాడు, తన బుట్టలో కొన్ని చేపలు పెట్టుకున్నాడు, ఆ రోజు కావాల్సినని పట్టుకున్నాడండి. ఒక 2 చేపల్ని అక్కడ చిన్న కర్రలు పెట్టుకొని కాల్చుకొని కాలు మీద కాలేసుకొని పడుకొని వాడు ఒకటి తిని అక్కడే పడుకున్నాడు. ఈ లోపు అక్కడికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. వ్యాపారి వచ్చి, ఏమయ్యా లే పడుకున్నవేంది, ఈ టైంలో పడుకున్నవేంది, పని చేసుకోవా అని చెప్పేసి లేపాడు. ఆయన ఆ జాలరి సనుక్కుంటూనే, అయ్యో ఏందయ్యా నిద్ర పాడు చేసావు, నన్ను లేపావు అని చెప్పేసి, ఏంటయ్యా చెప్పండి, ఏం కావాలి మీకు అన్నాడు. ఎందుకు పడుకున్నావు? నిద్ర వచ్చింది సార్, పడుకున్నాను అన్నాడు. అలా పడుకుంటావా, కష్టపడి పని చేయొచ్చు కదా అన్నాడంట. కష్టపడ్డాను కదా సార్, కష్టపడ్డాను కాబట్టి అలసిపోయి పడుకున్నాను అన్నాడంట. అలా కదబ్బా, ఇంకొన్ని చేపలు పట్టాల్సింది, నువ్వు ఇంకా చేపలు పట్టు, బాగా కష్టపడు అన్నాడంట. ఏం చేయాలి సార్ కష్టపడి అన్నాడంట. చేపలు బాగా కష్టపడితే అమ్ముకుంటే, మార్కెట్లో అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి అన్నాడంట. ఓ బాగా డబ్బులు వస్తాయా సార్, బాగా డబ్బులు వస్తే ఏం చేసుకోవాలి సార్ అన్నాడంట. బాగా డబ్బులు వస్తే అలా కూడబెట్టుకొని నువ్వు కూడా ఒక మంచి ఏమంటారు, ఒక చిన్న బోట్ కొనుక్కోవచ్చు, అలా వాళ్ళగా బోట్లో చేపలు పట్టుకోవచ్చు అన్నాడంట. అవునా సార్, అయితే తర్వాత ఏం సార్ అంటే, ఇంకా అలా ఎదుగుతుంటే నువ్వు పేద వ్యాపారవేత్త అవుతావు తెలుసా, నువ్వు కూడా నాలాగా ఒక షిప్ ఓనర్ కావచ్చు అన్నాడంట. అవునా సార్, ఆ తర్వాత ఏం చేయాలి సార్ అంటే, అప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చురా అన్నాడంట. మరి నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటి సార్ అని అడిగిందంట. అంటే నిజంగా అలాంటి వాడిని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాడు సంతృప్తిగా ఉన్నాడు, వానికి ఆ రోజు కావాల్సింది తెచ్చుకుంటున్నాడు, తిన్నాడు, ఇంట్లో భార్య పిల్లలు కావాల్సిన పెట్టుకున్నాడు, మార్కెట్లో అమ్ముకుంటే 200 వస్తే చాలు అనుకున్నాడు. అంతకంటే గొప్ప రాజా బ్రతుకుంటుందండి భూమి మీద. సామెతల గ్రంథంలో నిన్ననే చదివించుకున్నాం కదా, కష్టజీవులు అంటే కొద్దిగా తినను, ఎక్కువ తినను, సుఖ నిద్ర పోతారంట. ఇప్పుడు ఈ షిప్ కొనుక్కున్న నిద్ర లేదు, ఆ టైంకి తినడం లేదు, కాలు మీద కాలేసుకొని కూర్చోలేదు ఇప్పటి వరకు. ఇంకా
ఎంత పెరుగుతూ ఉంటే అంత టెన్షన్ పెరుగుతుందండి. సో మరి ఎలా ఉన్నామో ఆలోచించండి. సంతృప్తిగా ఉండే సూత్రం అండి అలాగా. ఆత్మచేత నడిచే సూత్రం. అదేవిధంగా గృహ నిర్వాహక సూత్రం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీతం ఎంత అని లెక్కలు వేసుకొని వాటి క్రమబద్ధంగా నువ్వు ఖర్చు పెట్టడం నేర్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుందండి నీ లైఫ్. మీరు లైవ్లో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా అకౌంట్స్ బుక్ చూపిస్తాను, ఎలా రాస్తాను, నేను ఏం చేస్తాను. అందులో నేను ఎప్పుడైనా చెక్ చేసుకుంటాను, ఏమైనా చిల్లర ఖర్చులు పెట్టినా, అనవసరమైన దుబారా ఖర్చులు ఉన్నాయా అని చెక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నాకు మేలుకొలుపు జరుగుతుందో, అనవసరంగా పెట్టానా, తొందరపడ్డానా. ఈరోజు అందుకే అండి రూపాయి అప్పు లేకుండా బ్రతకగలుగుతున్నాను. ఎందుకంటే నాకు భయం లేదు. ఈరోజు ఎవడో వచ్చినా ఏదో అడుగుతాడు, ముఖం మీద మెడ మీద కత్తి పెడతాడు, దాక్కోవాల్సిన భయం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన భయం ఉండదు, ఎవరు ఎట్నుంచి వస్తారా అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే అప్పు చాలా ప్రమాదం అండి, ప్రశాంతంగా పడుకోలేమని. ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా మీకు వాక్యం బోధిస్తున్నట్టే దానికి కారణం ఏంటో తెలుసా? ఇదే కారణం. ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండడం, రెండోది ఆత్మచేత నడవడం, మూడోది గృహ నిర్వాహక సూత్రం నేను పాటిస్తున్నాను, నాలుగోది విజ్ఞాపన సూత్రం పాటిస్తున్నాను, ఐదోది పాటించి అనుభవించుకునే సూత్రం. ఈ 5 సూత్రాలు పాటిస్తున్నాను కాబట్టే చెప్తున్నాను అండి. నేను ఎప్పుడు ఆత్మచేత నడిపించబడానికి ఇష్టపడతాను, ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, బాధలు లేవని చెప్పలేనండి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నింటిలో సంతృప్తిగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఓకే, ఉంటే మిడ్నిషి టెన్షన్ ఎప్పటికి ఉంటుంది. నేను ఆత్మ సంబంధంగా ఆలోచిస్తాను కాబట్టి అది కంపల్సరీ ఉండాల్సిందే. నా దుఃఖం ఆత్మ సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కాదు. ఈ బోధ అనేకులకు చేర్చాలి, దానికి కావాల్సిన కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. కొన్ని అంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటే వేరే, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వేరే అనుకోకండి. అంటే ఏదో కెమెరా లాంటి రికార్డింగ్ ఇవన్నీ తెలియాలి, రికార్డ్ చేసుకోవాలి, అందరికీ అందుబాటులో పెట్టాలి, ఇట్లాంటివి ఉంటే తప్పించి జనరల్గా అయితే అసలు ఏం లేవండి కుటుంబ సంబంధంగా, పర్సనల్గా అయితే. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాలాగా ఏ చింత లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఎవరైనా ఒక ప్రార్థన చేయండి. ప్రార్థన అయిన తర్వాత ఏమన్నా ప్రశ్నలు ఉన్నా లేకపోతే కన్సర్న్స్ మీరేమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకోవచ్చు. స్తోత్రం మహాపరిశుద్ధుడ, జీవంగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మేము నేర్చుకున్నటువంటి ఈ 4 సూత్రాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. సంతృప్తిగా మా జీవితాల్లో ఉండడము, ఆత్మానుసారంగా నడుచుకోవడము, గృహ నిర్వాహకత్వంలో మాకు ఏది అత్యవసరమో దాన్నే మేము గురిపెట్టి మా ప్రభువా అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా నీ కృప కొరకు కనిపెట్టుకుని జీవించడము. మా ప్రభువా మరి మాకేది కావాలో అది మీ దగ్గర విజ్ఞాపన ద్వారా మేము జీవించగలటకు కృప చూపమని వేడుకుంటున్నాం. ఇట్టి సూత్రాలను ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుసరించగలుగుటకు, వారి లైఫ్ స్టైల్ ప్రభువా నీకు ఇష్టంగా మార్చుకోగలుగుటకు, మేమందరం కూడా మా సాయశక్తులను నీ మీద ఆధారపడి జీవించగలుగుటకు సహాయం చేయండి. ఇంత సమయాన్ని వెచ్చించి మేము ఎన్న ఈ సత్యాలను మా జీవితాంతం గుర్తుంచుకొని వాటిలో నడుచుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సత్యాలను మాకు బోధించిన నవీనను, మరి ప్రభా సంపత్తను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఎంత నమ్మకంగా మాకు బోధిస్తున్నారో మేము అంతే నమ్మకంగా జీవించగలటకు మీ కృప చూపమని, వారికి మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేయమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభువులను ఆపాదిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. వందనాలు అందరికీ.